కాల్ చేసి జూమ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఆల్రెడీ ఇన్కమ్ మంచి కంఫర్ట్ జోన్ లో ఉంటూ మంచి జాబ్ లో ఉండి మళ్ళీ వెస్టేజ్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు 4.5 లక్షల పైబడి నెలకు తీసుకుంటూ రైట్ చెప్పారు కదా, తెలంగాణలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ అర్నర్ ఇన్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. సో థ్యాంక్ యూ సచిన్ సార్, అడిగిన వెంటనే ఇచ్చినందుకు. అండ్ వెల్కమ్ టు ద జూమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ అన్న. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిజంగా టీం కొన్ని నిజంగా చాలా కొత్త అనిపిస్తుంది నాకు, అందరూ వింటున్నా. సో నేను ఎప్పుడు అంటే మా జూమ్లలో సో ఇంతమందికి అంటే పేరున వెల్కమ్ ఉండదు. సో ఈ ఫస్ట్ టైం డిఫరెంట్ జూమ్. సో నిజంగా థ్యాంక్ యూ అన్న. సో నా నుంచి ఇంకేమన్నా ఒక 1% వెళ్ళిపోయినా కూడా ఖచ్చితంగా సో నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం ఇట్లాంటి పర్సన్సే. నేను పోయిన మీటింగ్ లో నేను ఇన్స్పైర్ అయ్యి నేను దాన్ని టేకప్ చేస్తే ఈ రోజు నేను ఇక్కడ వచ్చాను. నిజంగా ఎక్కడ కొండేపి, ఒంగోలు అక్కడ ఏరియా, ఇక్కడ తెలంగాణ ఈ అవకాశం బయట ఏ ఇండస్ట్రీలో రాదు. సో లేడీస్ బేసికల్ గా నాకు కొంచెం మీ స్లాగ్ నా స్లాగ్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఎవరైనా అర్థం కాకుంటే కొంచెం ఎమ్మటి అడగండి. సో మా ఫ్రమ్ నల్గొండ జిల్లా సార్. నేను ఉండేది నల్గొండ జిల్లా, ఉండేది హైదరాబాద్ లో. ప్లస్ నేను డైరెక్ట్ వెళ్ళిపోతా విషయాలకి, ఇక్కడ అలా 5:40 కాబట్టి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో వెరీ గుడ్ మార్నింగ్. సో నా పేరు సత్యనారాయణ. సో నేను బేసికలీ సార్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ. సో నాన్నకు 5 అందులో ఇంట్లో అందరూ 5 అబ్బాయిలమే, నేను లాస్ట్. సో అందరూ కూడా ఎంప్లాయీస్. సో పెద్దన్న అడ్వకేట్, రెండో ఆయన గవర్నమెంట్ టీచర్, 3 ఆయన గవర్నమెంట్ టీచర్, 4 ఆర్టీసీ. సో నేను లాస్ట్. సో బేసికల్లీ మా ఇంట్లో అందరూ కూడా పీజీలు, డిగ్రీలు చేసారు. సో నేను కూడా డిగ్రీ, పీజీ చేసి అందరిలాగా నేను కూడా జాబ్ కోసం ప్రయత్నం చేసి సో కొన్ని ఎస్ఐ కానిస్టేబుల్ జాబులు ట్రై చేసి అవి రానప్పుడు సో ఏం చేయాలో అర్థం కాక ఉన్న టైంలో నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ సత్యం ఒక జాబ్ ఉంది జాయిన్ గా అంటే, సో ఆకలి మీద ఉన్న వ్యక్తికి ఏదైనా అవకాశం వస్తే ఎట్లా పోయి తింటాడో ఇక్కడ నేను సార్ ఆ జాబ్ అడగలేదు, ఏం అడగలేదు. సో ఫ్రెండ్ అడగగానే ఒక అవకాశం పోయి సో ఆ జాబ్ చూస్తే ఆ జాబ్ వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ అది. సో బిఫోర్ దట్ సార్ నేను బేసికల్ గా డే 1 నుంచి కూడా డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ అంటే కొంచెం ఒకే పని చేయొద్దు, మల్టిపుల్ రోల్స్ చేయాలి నా థాట్. సో నేను ఈ ఎస్ఐ కోచింగ్ వెళ్ళినప్పుడు కూడా సాయంత్రం టైంలో కాల్ ఉండకుండా నేను పెప్సీ కంపెనీలో అంటే లోడ్ అన్లోడింగ్ చేయించడం నైట్ షిఫ్ట్లు. సో నైట్ షిఫ్ట్లు చేసుకుంటూ మార్నింగ్ వచ్చేసి కోచింగ్ వెళ్ళేవాడిని. సో అట్లా కొన్ని రోజులు. సో ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఎవరిని డబ్బులు అడగొద్దాం ఉద్దేశంతో అట్లా నైట్ షిఫ్ట్లు వేరే కంపెనీలు చేసుకుంటూ సో మార్నింగ్ కోచింగ్ వెళ్ళే టైంలో సో 2-3 టైమ్స్ నేను ఎస్ఐ కానిస్టేబుల్ ట్రై చేసిన. సో ఒక 1-2 మార్కులు మిస్ అయింది. సో ఈరోజు తెలంగాణలో నా ఫ్రెండ్స్, నా డిగ్రీ ఫ్రెండ్స్ దాదాపు 20 మంది ఎస్ఐలు, ఒక 5 మంది సిఐలు ఉన్నారు. సో నేను చాలా ఫీల్ అయ్యేవాడిని సార్, నేను కూడా చదువుకుంటే జాబ్ వచ్చేది కానీ ఫీల్ అయ్యేవాడిని. కానీ సార్ ఇప్పుడు అర్థం అంటే ఎవరికైనా మీకైనా నాకైనా సార్ బేసికల్ డ్రీమ్ ఉంటుంది అంటే బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి. ఇది కామన్ పర్సన్ డ్రీమ్. కానీ నా మైండ్లో ఎప్పుడు ఉండేది చదువుకుంటే బాగుండు, జాబ్ వచ్చని. కానీ అట్లాంటి సిచ్యువేషన్ లేక సో ఇంట్లో పెళ్ళి అంటారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ఫ్యామిలీ లీడ్ చేయాలంటే ఏం చేయాలో జాబ్ ఎత్తుకోవాలి, ప్రైవేట్ జాబ్. సో సార్ నా ఫ్రెండ్ నా రెజ్యూమ్ పంపించినప్పుడు ఇంటర్వ్యూకి ఒక 3-4 టైమ్స్ రిజెక్ట్ అయింది. ఎందుకంటే నాకు అంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేక. సో ఎట్టకేలకు బలవంతంగా నా ఫ్రెండ్ నన్ను వితౌట్ ఇంటర్వ్యూ సో ఆ జాబ్లో జాయిన్ చేయించాడు. సో 2010లో నా జాయినింగ్ సార్, నా ఫస్ట్ జాయినింగ్ ఒక జాబ్లో నా శాలరీ ఒక 10,000 సార్. సార్ 10,000 అంటే అప్పుడే కొత్తగా పెళ్ళి అయింది, 2 వ్యక్తులం, జస్ట్ రూమ్ రెంట్లు మా ఖర్చులకు ఎనఫ్. అట్లాంటి జాబ్లో సో జాయిన్ అయ్యాను సార్. జాబ్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ సో అట్లా ఆ జాబ్లో ఒక 1-2 ఇయర్స్ సార్ పెద్దగా నేను సెట్ అవ్వలేదు. ఎందుకంటే నేను మార్కెటింగ్ కొత్త, ఆ జాబ్ కొత్త. సో అట్లాంటి జాబ్లో ఏం చేయాలో అర్థం కాక స్ట్రక్ అయిపోయిన టైంలో సో మార్కెట్లో కొంతమంది సీనియర్ల పరిచయాలతోటి సో జాబ్ ఎలా చేయాలి, అసలు జాబ్లో ఎట్లా చేస్తే సేల్ వస్తుంది అని చెప్పేసి తెలుసుకొని సో నేను ఆ జాబ్లో ఒక 2 ఇయర్స్ అంతగా చేయలేదు. కానీ దాని తర్వాత సో మార్కెటింగ్ అంటే అర్థమైనాక సో సేల్స్ ట్రెండ్ తెలిసినాక సో నేను ఆ జాబ్లో దాదాపు ఒక 3 ఇయర్స్ బాగా కష్టపడితే సో నేను కంపెనీలో ఒక ఫస్ట్ ఇయర్ 0 అంటే నాకు తెలియక వర్క్ చేయలే. కానీ తెలుసుకున్న తర్వాత ఒక 3 ఇయర్స్
సీరియస్‌గా పనిచేయడం వల్ల నేను దాదాపు కంపెనీలలో టాప్ వచ్చిన. అంటే టాప్ అంటే ఆల్ ఇండియాలో టాప్‌లో ఉన్నా సేల్స్‌లో. సో, అట్లా నాకు ఒక ప్రమోషన్ వచ్చింది. హైదరాబాద్ ఇన్‌చార్జి. సో, అదొక అంటే ఒక 2 ఏళ్ళు చేస్తే 10,000 సాలరీ కాస్త 15,000, 20,000, 25,000. సో, ఇట్లా చేస్తూ చేస్తూ సేల్స్ బాగా చేయడం వల్ల, హార్డ్ వర్క్ చేయడం వల్ల సో, నేను 2019లో నాకు ప్రమోషన్ వచ్చింది. యాస్ ఎ హాఫ్ ఇన్‌చార్జ్ హైదరాబాద్. అలాగే 2019లో 2021లో మళ్ళీ ప్రమోషన్ వచ్చింది సార్. యాస్ ఎ రీజినల్ మేనేజర్ తెలంగాణకి. సో, నేను ఆ జాబ్‌లో 11 ఏళ్ళు పనిచేశాను సార్. 11 ఇయర్స్ పనిచేస్తే నా సాలరీ 10,000 నుంచి 15, 20, 25, 30, 50, 60 ఇట్లా ఒక 70,000 సాలరీ తీసుకుంటూ మొత్తం కలిపి నియర్లీ 1,00,000 వచ్చాయి నాకు సాలరీ. సో, ఇట్లాంటి టైంలో నాకు నా ఫ్రెండు, నా ఫార్మా మిత్రుడు నేను సైదులు ఇద్దరం సార్. ఫార్మాలో నేను అన్నకంటే కొంచెం సీనియర్‌ని. నాకు సైదులకి ఇద్దరికి ఒక 6 మంత్స్ గ్యాప్ ఫార్మా అంతే. సో, ఇద్దరం గూడా చాలా లోయర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి అంటే హైదరాబాద్‌కొచ్చి ఏదో ఒకటి సాధించాలే అన్న ఒక డ్రీమ్ పెట్టుకున్న వ్యక్తులం. సో, ఇద్దరం గూడా ఒకే మైండ్ సెట్. అంటే కష్టపడాలే, పని చేయాలి. అట్లాంటి మైండ్ సెట్ నా ఫ్రెండు నాకు 2010లో పరిచయమైండు. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు గూడా ఏనాడు గూడా నా ఫ్రెండ్ నేను గాని చిన్న ఆహ్, మధ్యలో ఎట్లాంటి గ్యాప్ లేకుండా సో, హ్యాపీగా లీడ్ చేస్తున్నాం. సో, నేను సార్ జాబ్ చేస్తూ వచ్చే సాలరీ సరిపోక నేను పార్ట్ టైమ్ అక్కడ గూడా సార్ జాబ్ చేసుకుంటూ గూడా నేను పార్ట్ టైమ్ రియల్ ఎస్టేట్ చేసేది ఎక్కువ. సో, లీడర్స్ నాకొచ్చే సాలరీ ఇంటికి మాత్రమే సార్. నేను జాబ్‌లో ఉన్నప్పుడు కొన్ని కొనుక్కున్నా. అంటే ఒక కారు కొనుక్కున్నా. ఫ్యామిలీ బాగుండాలని. సో, నాకు బేసికల్లీ సార్ నేను డ్రీమర్ ఏందంటే, నాకు చిన్న చిన్న లైఫ్ చిన్నగా బతకడం నాతో కాదు సార్. ఎందుకంటే, ఈ లైఫ్ వచ్చినామంటే సార్ మంచిగా లీడ్ చేయాలి. ఏదో ఒకటి చేసి ఇట్లాగానే కష్టపడి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి. ఒక లగ్జరీగా ఉండాలనే థాట్ తోటి ఒక కారు కొన్నా సార్. కొంత అంటే ఒక ఫైనాన్షియల్‌గా స్ట్రక్అప్ ఉన్నప్పుడే నేను ఒక సిటీలో ఒక ఇల్లు కొనుక్కున్నా. హైదరాబాద్‌లో ఇల్లు కొన్నా సార్. సో, ఇట్లా ఇల్లు కొనుక్కొని, కారు కొనుక్కొని సో, ఇట్లా నడుస్తున్న టైంలో లాక్‌డౌన్ వచ్చింది సార్. ఈ లాక్‌డౌన్‌లో నాకు కంప్లీట్ లైఫ్ స్టక్ అయిపోయిందక్కడ. ఏందంటే, వచ్చే జీతం మొత్తం ఈఎంఐలకెళ్ళిపోతుంది సార్. ఇట్లాంటి టైంలో కరోనా రావడం, కరోనాలో మీ అందరికి తెలుసు అందరి లైఫ్‌లు కినివికయిపోయినాయి. సో, ఇట్లాంటి టైంలో నేను నా సాలరీ ఒక 70,000 సాలరీ కాస్త 20,000కి అయిపోయింది. అంటే కింద పడిపోయింది. సగం అయిపోయింది. సో, అప్పుడు అనుకున్నా ఏదో ఒకటి చేయాలే. జాబ్ అనేది లైఫ్ కాదు. జాబ్ ఒక్కటే చేస్తే మన లైఫ్ లీడ్ చేయలేము అని చెప్పేసి సార్ రియల్ ఎస్టేట్ ఇంకా బాగా చేసేది. ఇట్లాంటి టైంలో రియల్ ఎస్టేట్, జాబ్ 2 బాగా నడుస్తున్నాయి. ఇన్‌కమ్ వస్తుంది. కానీ జీతం వస్తుంది, పోతుంది సార్. ఎక్కడ పెద్ద ఫైనాన్షియల్లీ బ్యాంక్ బ్యాలెన్స్‌లు అట్లాంటివి ఏం లేవు. జస్ట్ ఏందంటే ఎక్కడ గూడా తిండికి గాని, చిన్న చిన్న అవసరాలకు గూడా ఇబ్బంది లేకుండా ఉన్న టైంలో నాకు ఈ వెస్టేజ్ పరిచయమైంది సార్. సో, నా మిత్రుడు సైదులు "సత్యం ఇట్లాగా అవకాశం ఉంది రా" అంటే నా ఫ్రెండు మాట నో అని చెప్పలేక, నా ఫ్రెండ్‌కు నో అంటే బాగుండని జెప్పేసని నా ఫ్రెండ్ గురించి ఒక ఐడీ తీసుకున్నా. సో, వెస్టేజ్ ఐడీ తీసుకొని కేవలం ఐడీ తీసుకొని సార్ నా ఫ్రెండ్ గురించి బలవంతంగా ప్రొడక్ట్‌లు వాడుకుంటూ ఒక 6 మంత్స్ సార్. 6 మంత్స్ మీటింగ్ రా అంటే నా ఫ్రెండ్ మాట ఎక్కడ ఇనలేదు. ఎందుకంటే సబ్బుల కంపెనీలో మనం పోవడమా? సబ్బులు అమ్ముకోవాలని అనుకోని ఒక థాట్ మైండ్‌లో పెట్టుకోను సార్. నేను ఎక్కడ మీటింగ్ పోలేదు. కాకపోతే నా ఫ్రెండ్ గురించి లాస్ట్‌లో పోయి ఇట్లా అవపడొచ్చేసేది. సో, బేసికల్ సార్ మీటింగ్‌కెళ్ళినా కూడా కూర్చునేది. కూర్చొని అక్కడ ఫ్యాన్‌లు లేకపోవడం వల్ల, జనం ఎక్కువ ఉండడం వల్ల సో, అందరూ వస్తుర్రు. లక్ష అంటారు కానీ నాకు అర్థం కాకపోయేది సార్. సో, అట్లా మీటింగ్ ఒక 6 మంత్స్ నెగ్లెక్ట్ చేశాను సార్. నెగ్లెక్ట్ చేసి అర్థం కాలేదు సార్. కానీ ఫైనల్‌గా మంచిగా ఎవరికైనా ఒక డే వస్తది సార్. నాకో డే వచ్చింది. 2021లో సార్ నా ఐడీ తీసుకుంది 2021 స్టార్టింగ్‌లో జనవరిలో ఐడీ తీసుకున్నా. ఇట్లా ఒక ఏప్రిల్, మే, జూన్ ఒక 6 నెలలు గడిచిపోయింది సార్. సో, ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఒక బూట్ క్యాంప్ వచ్చింది కోటప్పకొండలో. సో, ఆ కోటప్పకొండ బూట్ క్యాంప్‌కి నా దోస్తు గురించి సో, తను రమ్మనని చెప్పేసి బలవంతంగా ఆ మీటింగ్‌కెళ్తే సో, అక్కడ అందరొచ్చి నాకు 50 వస్తున్నాయి, 1,00,000 వస్తున్నాయి, 2 వస్తున్నాయి, 3 వస్తున్నాయి అంటే నేను అనుకున్నా. సో, ఇంత కష్టపడితే జాబ్‌లో రావట్లేదు. ఇందులో ఎట్లొస్తాయని చెప్పేసి బిలీవ్ చేయలేదు. కానీ సార్ లాస్ట్ సెకండ్ డే ఒక వ్యక్తి వచ్చిండు. ఆ వ్యక్తి ఎవరంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సో, వెస్టేజ్‌లో టాప్ ఇన్‌కమ్ హోల్డర్ తీసుకుంటున్న సో, గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారు. నిజంగా సార్ సారు మాటలు వింటూ నాకొక మాట కనెక్ట్ అయింది. ఆ మాట ఏంటి సార్ అంటే లీడర్స్ నేను అందరూ మీటింగ్‌కి ఎందుకు పిలుస్తారంటే ఎవరో ఒక లీడర్ మాట్లాడుతుంటే తన మాట కనెక్ట్ అయితే మారే అవకాశం ఉంటది. సో, నేను గూడా సార్ ఈరోజు మీ ముందు మా సురేష్ అన్న గాని, మా రవి గాని, సో, తులసి మేడం గాని ఇట్లా కొంతమంది నా టీము సో, ఇక్కడ తెలిసిన వాళ్ళు. సో, వీళ్ళు పిలవంగానే నేను టైమ్ ఇచ్చిన దానికి కారణం
నా మాట నేను మాట్లాడినప్పుడు కొంతమంది కనెక్ట్ అయ్యారు. సో, అట్లా నేను గురుగారు మాట్లాడినప్పుడు మాట ఏందంటే, లీడర్స్ చాలా మంది జాబులు చేస్తుర్రు, బిజినెస్ చేస్తుర్రు. మీరు మీ ఫ్యామిలీకి అంటే మీరు చేస్తున్న జాబ్‌లో, బిజినెస్‌లో మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉందా అన్న ఒకటే ఒక మాట. ఎందుకంటే సార్ నేను జాబ్ చేస్తున్న 11 ఏళ్ల నుంచి జీతం వస్తుంది, పోతుంది. కానీ ఎక్కడ సార్ నా ఫ్యామిలీ ఎక్కడ కూడా పెద్ద హ్యాపీ లేదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక ఫారెన్ ట్రిప్ లేవు జనరల్‌గా. సరిపోని డబ్బు లేదు. సో, షాపింగ్‌కెళ్ళినప్పుడు ఎక్కడ సార్ ఎక్కడ చూసుకున్నా కూడా డబ్బులతో ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ స్ట్రకప్‌లో ఉన్నా. సో, జాబ్ చేస్తున్నా ఇట్లా ఎన్రోల్ చేయాలి. సో, పిల్లలు పెద్దగా అయితుర్రు. ఒక మంచి స్కూల్ లేదు వాళ్ళకి. చిన్న చిన్న స్కూల్‌లో చదువుతుర్రు. సో, ఫైనాన్షియల్‌గా సపోర్ట్ లేదు. ఏది లేదు అని చెప్పేసి సార్ నేను ఆరోజు చాలా బాధపడి సో, నా ఫ్రెండ్ నన్ను ఇంతగానం పిలుస్తుండు దీని గురించేనా అని అర్థం చేసుకొని సార్ ఆ రోజు అనుకున్నా అన్న నేను అంటే ఆ రోజు చెప్పింటి అన్న నేను ఐడీ తీసుకొని 6 నెలలే నువ్వు నాకు ఇంతగానం ఫోన్ చేస్తున్నావు. సో, నేను నీ మాట పట్టించుకోలేదు. నెగ్లెక్ట్ చేసిన. సో, ఐ యామ్ వెరీ సారీ అన్న. సో, టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి నేను నిన్ను గాని, ఈ బిజినెస్ గాని వదిలిపెట్టని చెప్పేసాను. ఒక 3 మంత్స్ సార్ 3 మంత్స్ ఒక సీరియస్‌గా దీంట్లో ఉన్న ప్రతి మీటింగ్ అటెండ్ అయినా ఇందులో వెస్టేజ్‌లో మీటింగ్ అయ్యి అర్థం చేసుకోండి సార్. ఇన్‌కమ్ లేనప్పుడే సార్ నాకు జీతం ఒక 60,000, 70,000 వస్తుంది జాబ్‌లో. సో, ఇక్కడ వెస్టేజ్‌లో ఇన్‌కమ్ 6,000 సార్. 6,000 ఉన్నప్పుడు నా 60,000, 70,000 సాలరీని వదిలేసిన. వదిలేస్తే సార్ కామన్‌గా వచ్చే 1,00,000 సాలరీ సరిపోతలేదు. సో, చాలా ఇబ్బందులున్న టైంలో వదిలేస్తే చాలా ఇబ్బందులు ఇంట్లో గాని, బయట గాని, ఫ్రెండ్స్ గాని, "అరే! ఇట్లాంటివి చాలా అంటే ఇట్లాంటివి చాలా వచ్చినాయిరా, చాలా పోయినాయి. ఇట్లాంటి ఫేక్ ఉంటాయి. సో, ఇట్లాంటివి చేయకని" చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుర్రు. మా ఇంట్లో చెప్తుర్రు. బయట చెప్తుర్రు. కానీ మీటింగ్‌లో మాత్రం అట్లాంటి నాకు మీటింగ్‌కెళ్తే 1,00,000 కారంటారు. సో, మీటింగ్ చాలా బాగుంది. బయట ఎవరు నమ్మట్లేదు సార్. చాలామంది ఇక్కడ ఆగిపోతారు. ఎందుకంటే బయట వాళ్ళ నెగెటివ్స్ నమ్మి ఆగిపోతారు. కానీ నేను మాత్రం ఏం చేశాను సార్ అంటే మీటింగ్‌కెళ్ళింది నేను. అర్థమైంది నాకు. చేయాల్సింది నేనని చెప్పేసి డిసైడ్ అయ్యి సార్. నా 6,000 జీతంతోటి 6,000 ఇన్‌కమ్ ఉన్నప్పుడు నా జర్నీ స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్‌లీ సార్ నా చెక్ 3 మంత్స్‌లో అంటే 6,000 ఆ మంత్ నేను బ్రాంచ్ డైరెక్టర్ అయినా. నెక్స్ట్ మంత్ సిల్వర్ నా చెక్ 11,000. నెక్స్ట్ మంత్ గోల్డ్ 9,000. ఫోర్త్ మంత్‌లో స్టార్ డైరెక్టర్ 41,000. సో, దిస్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్‌లో నా చెక్ 61,000. జస్ట్ స్పాన్ ఆఫ్ 9 మంత్స్‌లో నా చెక్ 1,12,000. ఇది నాకు తెలుసు. అంటే 11 ఏళ్ళు జాబ్ చేసి సార్ నా జిందగీలో నా కెరియర్‌లో నా అకౌంట్‌లో 1,00,000 పడతాయనుకున్నా. ఎందుకంటే రూ. 1,00,000 పడాలని నాకు డ్రీమ్ ఉండే అకౌంట్‌ల. కానీ పడలేదు. కానీ సార్ వెస్టేజ్‌ని హార్ట్‌ఫుల్‌గా ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎంతమంది నో అన్నా, ఎన్ని నీడ్స్ వచ్చినా గూడా ఇందులో లైఫ్ ఉందని గ్రహించి నేను ఒక సంవత్సరం అంటే 9 మంత్స్ సీరియస్‌గా సార్. ఎంత సీరియస్‌గా అంటే జాబ్ మానేసినప్పుడు సార్ నాకు ఫైనాన్షియల్లీ లోన్స్ ఉన్నాయి. కార్ లోను, ఇల్లు లోన్ ఉంది. సో, అందరి ఇంటికొచ్చేది. సో, ఈఎంఐలు బౌన్స్ అయితుంటాయి. కానీ ఎక్కడ గూడా నెగెటివ్ పోకుండా, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, ఎక్కడ డీమోట్ అవ్వకుండా అట్లానే సిస్టమ్‌లో ఉంటూ నా అప్‌లైన్ సార్ లీడర్స్ నేను ఒక విషయం చెప్తున్నా. ఈడ అప్‌లైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏందంటే నేను జాబ్‌లో అన్నకంటే సీనియర్‌ని. కొంచెం మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది బాగా. సో, నేను జాయిన్ అయిన కొత్తలో సైడ్‌లోనే కొంచెం సలహా ఇచ్చేది. ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని చెప్పేసని. సో, అట్లా ఒక 3 మంత్స్ నా అప్‌లైన్ నాకంటే ముందున్నోడి మాటలు వినకుండా నేను సొంత సలహాలు ఇస్తూ వెస్టేజ్‌లో జర్నీ చేస్తే నాకు టీమ్ రాలేదు. ఎవడు నిలబడలేదు. డబ్బు రాలేదు. ఏం కాలేదు సార్. కానీ నేను ఎప్పుడైతే నా అప్‌లైన్‌కు సరెండర్ మీన్స్ సో, ఇందులో ఏదో ఉంది. సో, దీంట్లో నా సొంత ఐడియా పెడితే ముందుకెళ్ళను. సో, దీంట్ల నాకంటే ముందున్నోడు, నాకంటే తెలిసినోడు సైదుల మాట చెప్తే వింటానుకోని సార్ నేను జీరో అనుకున్నా. సో, లేదా చాలా మంది వెస్టేజ్‌లో ఎందుకు ఫెయిల్ అయితారంటే మీరు బయట ప్రపంచంలో పొలిటికల్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా సార్ అక్కడ మీరు తోపులే. కానీ వెస్టేజ్‌లో సార్ మీరు జీరో అనుకుంటే మాత్రం దీంట్లో మీరు సార్ మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది సార్. సో, జీరో అనుకోని మీకున్న ఈగోలు కొంచెం తీసేసి చిన్నోడైనా, పెద్దోడైనా సరే అప్‌లైన్ బిలీవ్ చేస్తూ జర్నీ చేయండి సార్. మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో, నేను ఎప్పుడైతే నా అప్‌లైన్ 100% బిలీవ్ చేసి ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని గూడా పాటిస్తూ ఒక 9 మంత్స్ సీరియస్‌గా చేస్తే నాకు 1,00,000 వచ్చింది. సో, 16 మంత్స్‌లో నా చెక్కు 2,00,000కెళ్ళిపోయింది. 23 మంత్స్‌లో 2.93 నియర్లీ 3,00,000కెళ్ళినా. 30 మంత్స్‌లో నా చెక్కు 3,00,000 దాటింది సార్. ఇప్పుడు నా జర్నీ వెస్టేజ్‌లో నా ఫుల్ టైమ్ జర్నీ యేసుకుంటే దాదాపు జనవరి వస్తే 5 ఇయర్స్. అందులో ఒక 8 మంత్స్ పార్ట్ టైమ్ పోతే నా జర్నీ ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఇందులో 40 మంత్స్ సార్. 40 నెలల్లో నేను నా ఇన్‌కమ్ వచ్చేసి 4,69,000 తీసుకుంటున్నా పర్ మంత్. సో, నా లాస్ట్ 2 మంత్స్ కింద హైయెస్ట్ చెక్
4.69 సార్. నా యావరేజ్ నెలకు నేను తీసుకునే చెక్కు 3,70,000, 380, 390 నియర్లీ 4 లాక్స్ ఎవ్రీ మంత్ తీసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, నేను నా కెరియర్‌లో నా నా నేను జాబ్‌లో లైఫ్ లాంగ్ చేసిన నేను నా కొడుకు చేసినా కూడా లక్షలొచ్చే ఛాన్స్ లేదు. చదువుకుంది డిగ్రీ. నార్మల్ డిగ్రీ పర్సన్ ఒక మారుమూల గ్రామం. ఏదో చిన్న జాబ్ చేద్దాం అనుకుని హైదరాబాద్‌కొచ్చి చిన్న జాబ్ లీడ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ గడుస్తుంది. సో, జీవితంలో లక్షలు ఉన్నాయి. కార్లున్నాయి మైండ్‌లో. కానీ వచ్చే ఛాన్స్ నాకు అవ్వలేదు సార్. కానీ నిజంగా నాకు వెస్టేలో తినే అదృష్టం ఉందా? నా కష్టాన్ని చూసి నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చిండా? నా ఫ్రెండ్ సైదుల రూపంలో. కానీ బలవంతంగా వచ్చి, బలవంతంగా తెలుసుకొని, బలవంతంగా జాయిన్ అయ్యి, సో, అర్థమైనాక మాత్రం సార్ ఏనాడు కూడా రెస్ట్ లేకుండా, నిద్రపోకుండా ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఎవ్రీ డే నా చెక్కు ఎంతన్నా ఉండని సార్. ఎందుకంటే నా ఇన్స్‌పిరేషన్ లీడర్ ఎంఎస్ఆర్ గారు ఈరోజు 20 లాక్స్ పర్ మంత్ తీసుకుంటూ ఏపీ, తెలంగాణలో రోజు 2, 3 మీటింగ్‌లు పెట్టుకుంటూ అలుపెరగని లీడర్ ఎంఎస్ఆర్ గారు. సో, 20 లాక్స్ తీసుకునే వ్యక్తి ఇట్లా జర్నీ చేస్తుండంటే మనం జర్నీ ఎట్లా చేయాలి? సో, ఈ పాయింట్ నాకు అర్థమయ్యి ఎవ్రీ డే ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా సార్. నిన్న నా హోమ్ మీటింగ్స్ వరంగల్ పోయినా. అంటే బైక్ ఏసుకొని వరంగల్ పోయినా సార్. మొన్న గుంటూరు ఒక్క మీటింగ్ గురించి గుంటూరుకొచ్చాను. ఒకటే మీటింగ్. గుంటూరు. ఇంకో మీటింగ్ గురించి విజయవాడ పోయి నైట్ 1:00 హైదరాబాద్‌కొచ్చి మళ్ళా మార్నింగ్ 4:00 లేసి వరంగల్‌కెళ్ళిపోయినా. ఈరోజు నా ప్లానింగ్ వేరే ఉంది సార్. సో, ఇట్లా ఎవ్రీ డే 4-5 అవర్స్ రెస్ట్ అంటే నిద్ర టైం కేటాయిస్తూ, ఎందుకంటే లీడర్స్ ఇప్పుడు నా ఏజ్ 39. మొన్న నా బర్త్‌డే అయింది రీసెంట్‌గా. 35 ఇయర్స్ కష్టపడ్డా సార్. డ్రీమ్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి. చాలా కోరికలతో వచ్చిన భూమి మీదకి. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి. నాకంటూ ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేయాలని చెప్పేసి వచ్చే జీతంలో ఎక్కడా కూడా ముందుకెళ్ళకుండా ఉన్న టైంలో 35 ఇయర్స్ గడిచిపోయినాయి. కానీ 35లో నాకొచ్చిన అవకాశం వెస్టేజ్. జస్ట్ 4 ఇయర్స్ పట్టుకుంటే ఈరోజు నెలకు లక్షల్లో ఇన్‌కమ్. 4 లక్షలు అంటే సార్ నాటే జోక్ సార్. నా చదువుకు, నా టాలెంట్‌కి సార్ లక్షల ఇన్‌కమ్ ఎవడు ఇయ్యడు. అట్లాంటిది వెస్టేజ్ నాకు నెలకు 4 లక్షలు అకౌంట్‌లో ఇస్తుంది సార్. దీనికి క్రెడిట్ నా అవకాశం ఇచ్చిన అప్లయన్స్ గాని, నా స్పెషల్ నా టీమ్ సార్. నా టీమ్ ఈరోజు బయటికెళ్ళి ఫీల్డ్‌కెళ్తేనే నాకు అన్నం వస్తుంది. సో, నేను బయటికెళ్ళి ఫీల్డ్‌కేస్తేనే నా అప్లైన్ సార్. నా రిక్వెస్ట్ లీడర్స్, అప్లైను ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో, అప్లైన్ మాటలు ఎవరైతే వినట్లేరో లీడర్స్, ఈ రోజుకెళ్ళి సార్ మీకు సక్సెస్ రావట్లేదు, మీకు టీమ్ రావట్లేదన్నా, మీకు చెక్కు రావట్లేదన్నా మొత్తం కారణం మీరు మీ అప్లైన్ మాట వినకపోవడమే. సో, ఫ్రెండ్స్, ఇందులో ఎవరైనా అట్లాంటోళ్ళు ఉంటే మాత్రం నా రిక్వెస్ట్, ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోండి. అప్లైన్ చెప్పింది వినాలే. సెకండ్ సార్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నీ టీమ్ నీకు బలం. నీ టీమ్ బాగుంటేనే నువ్వు బాగుంటావు. నీ టీమ్ బాలేకుంటే లీడర్స్ ఇందులో క్యాడర్ ఎంత పెద్ద క్యాడర్ అయినా ఏ పొజిషన్‌లో ఉన్నా టీమ్ దలుచుకుంటే నువ్వు జీరో. సో, ఫ్రెండ్స్, మనకు టీము దేవుని కంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు చేస్తేనే మనకు డబ్బులొస్తాయి. సో, అట్లా జాబ్‌లో సార్ చిన్న బైకు, చిన్న లైఫ్ ఉన్న నేను ఈరోజు వెస్టేజ్ త్రూ 14 లాక్స్ పెట్టి కియా తీసుకున్నా. దాదాపు 3 ఇయర్స్ అయిపోతుంది. సో, నేను రీసెంట్‌గా సార్ నా బర్త్‌డేకి 2.5 లాక్ పెట్టి బైక్ తీసుకున్నా. సో, ఫైనాన్షియల్లీ సార్ చాలా స్ట్రగుల్స్‌లో అప్పులో 11 ఏళ్ల జాబ్‌లో నాకున్న అప్పులు 25 లాక్స్ దాదాపు. ఆ ఇల్లు గురించి గాని, ఇంకోటి సార్ చాలా తీరుద్దాం అని చెప్పేసి చాలా అప్పులు చేసి ఏం చేయలేక ఆగిపోయిన ఈరోజు వెస్టేజ్ త్రూ, సో, నేను దాదాపు అన్ని అప్పులు క్రియేట్ చేసి సార్ ఈరోజు చెక్ వస్తుంది ఈరోజు. నేను జాబ్‌లో మొత్తం సంపాదించింది, జాబ్‌లో అంటే 11 ఏళ్ళు చేస్తే నా అకౌంట్‌లో మొత్తం క్రెడిట్ అయింది 44 లాక్స్. కానీ వెస్టేజ్ త్రూ నిన్నటికి నేను తీసుకున్న ఇన్‌కమ్ 97 లాక్స్. ఈరోజు వచ్చే చెక్కు తోటి నా ఇన్‌కమ్ 1 సీఆర్ దాటుతుంది. 1 సీఆర్. సో, 11 ఏళ్ళు 35 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 40 లాక్స్. జస్ట్ 4 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సీఆర్. అర్థం చేసుకోండి సార్. ఎక్కడ పని చేయాలి? ఎట్లా పని చేయాలి? ఎవరితో పని చేయాలి? ఎవరితో ఎట్లా పని చేస్తే ఎట్లా ముందుకెళ్తాం సార్. ఒక నార్మల్ పర్సన్ ఐ బికేమ్ టుడే కరోడ్‌పతి త్రూ వెస్టేజ్. సో, సార్, నేను కోట్లని నా లైఫ్‌లో, నా జీవితంలో వచ్చే ఛాన్స్ లేదు. కానీ వెస్టేజ్‌ని హార్ట్‌ఫుల్‌గా, సీరియస్‌గా 4 ఇయర్స్ చేస్తే ఈరోజు చెక్ వస్తుంది నైటు. ఈరోజు చెక్ తోటి నేను రూ. 1,00,00,000 దాటుతున్నా. సో, దాదాపు అప్పుల నుంచి బయటికొచ్చి ఒకప్పుడు ఫైనాన్షియల్లీ ఈ ఇల్లు కూడా అమ్మేద్దాం అనుకున్న లైఫ్ స్టైల్ నుంచి చిన్న సార్ నా పిల్లలకు చిన్న స్కూల్ అంటే 20,000, 30,000 ఫీజు కూడా కట్టలేక చాలా సార్లు బస్సు కూడా ఎక్కించుకోలేదు స్కూల్ వాళ్ళు. సో, అట్లాంటి లైఫ్ స్టైల్ నుంచి ఈరోజు నా కొడుకు అక్షర ఇంటర్నేషనల్ పెద్ద స్కూల్ దాదాపు 1,00,000 2 లాక్ అంటే నియర్లీ 2 లాక్స్ ఫీ దానికి. సో, పెద్ద స్కూల్‌లో అవుతున్నాడు. నా పాప మంచి స్కూల్‌లో అవుతుంది సార్. ఫైనాన్షియల్లీ
ఇబ్బంది లేదు సార్. సో ఇల్లు అమ్మేదనుకున్నా సార్. నేను ఇప్పుడు ఈ డిసెంబర్ లోపు నేను ఇంకో ఇల్లు ప్లాన్ చేస్తున్నా. నియర్లీ దాని వర్త్ 1 CR మినిమం ఉంటది. సో ఇల్లు అమ్మేసే స్టేటస్ నుంచి ఇంకో ఇల్లు కొందామని ప్లాన్‌కెళ్ళిన ఆల్రెడీ. సో 1 CR ఇల్లు కొనబోతున్నా వెరీ సూన్. సో అట్ ది సేమ్ టైమ్ సార్ కార్లు ఈఎంఐలు బౌన్స్ అయ్యే లైఫ్ స్టైల్ నాది. ఈరోజు కార్ కొనుక్కున్నా సార్. సో ఇదే నెక్స్ట్ 2026లో నేను మంచి లగ్జరీ కార్ తీసుకొస్తాను వెస్టేజ్ త్రూ. సో కార్లు, బంగ్లాలు, కోట్లనేది ఒక నార్మల్ పర్సన్‌కి హైలీ ఇంపాసిబుల్. అట్లాంటి పర్సన్ ఈరోజు ఒక వ్యవస్థను పట్టుకొని అప్‌లైన్ నా ఫ్రెండ్ ఇచ్చిన సలహాలు, సూచనలు, సపోర్ట్ తోటి, నా టీమ్ సపోర్ట్ తోటి జస్ట్ స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్ అంటే 40 మంత్స్‌లో నా చిన్న జర్నీ సార్ ఇది. సో నా డిసెంబర్ గోల్ ఎంత అంటే 8 లాక్స్ పర్ మంత్. యాక్చువల్ సార్ నా డిసెంబర్ గోల్ 12 లాక్స్ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, ప్రస్తుతం ఉన్న టీమ్ స్ట్రెంగ్త్, ఇప్పుడు జరిగే పనిని బట్టి సార్ నా వర్క్‌ని రివైజ్ చేసుకున్నా, రీషెడ్యూల్ చేసుకున్నా. ఎందుకంటే సార్ చాలా మంది థాంక్ యూ. చాలా మంది ఏందంటే సో డిసెంబర్ లక్ష అంటారు సార్. కానీ లక్ష వచ్చే అవకాశం ఉండదు. అయినా కూడా లక్షలు పెట్టరు. అన్న ఈ స్క్రీన్ విజిబులా? చిట్టి వాటర్ Yes, sir. క్లియరా? సో Yes, లీడర్స్ sir. మిలియన్ జర్నీ విత్ వెస్టేజ్. చాలా మందికి సార్ లక్షలు సంపాదించాలని కోరిక ఉంటది. కానీ లక్ష సంపాదించాలంటే బేసికల్‌గా ఏం చేయాలో తెలవక జనవరి నుంచి చెప్తాడు డిసెంబర్ లక్ష. ఆగస్ట్ వచ్చింది, సెప్టెంబర్ వచ్చింది, అక్టోబర్ వచ్చింది. అయినా వాడు డిసెంబర్ లక్ష. వాని చెక్ ఎంత అంటే 30,000 మాత్రమే. అయినా కూడా సార్ ఎట్లా లక్ష వస్తదో తెలవక, రూ. 1,00,000 రావాలంటే ఏం చేయాలో తెలవక లక్ష సార్. సో లీడర్స్ రూ. 1,00,000 రావాలంటే సార్ అంత ఈజీగా వెస్టేజ్‌లా అట్లని అంత హార్డ్‌గా సార్ వెరీ సింపుల్. సో లీడర్స్ నేను ఇది నా జర్నీ అంటే దీంట్లో నేను కొన్ని ఫాలో అయ్యి మీరు ఫాలో అయితే సో ఫస్ట్ వచ్చేసి సార్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్. లీడర్స్ చాలా మంది ఒక చిన్న ఇల్లు కడితేనే 100 సార్లు ఆలోచించి ఎంత ఎన్ని ఫీట్లు గుంత తీయాలి మన పునాదికి. సో గట్టిగా వచ్చినాక ఎందుకంటే ఇల్లు ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉండే ఇల్లు గురించే నువ్వు ఇంత సీరియస్‌గా ప్లాన్ చేసుకుంటే నీ పునాదులు మరి పాసివ్ ఇన్‌కమ్ వెస్టేజ్‌లో నెట్వర్క్ మార్కెటింగ్‌లో పాసివ్ ఇన్‌కమ్ ఉంది. మరి 3 తరాలు డబ్బులు రావాలంటే ఎంత బాగా నీ బిల్డ్ చేసుకోవాలి. సో చాలా మంది ఏం సార్ అంటే వెస్టేజ్‌లో జాయిన్ అవుతారు. కానీ బిజినెస్ ప్లాన్ తెలవక ప్రొడక్ట్ యూజ్ చేయరు. లీడర్స్ వెస్టేజ్‌లో చాలా మంది ఈ రోజు 100లో 70 మంది జాయిన్ అవుతారు సార్. ఓన్లీ వెస్టేజ్‌లో లక్షలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయనే ఉద్దేశం మాత్రమే. కానీ ఎట్లొస్తున్నాయో తెలవదు. అవి రావాలంటే ఏం చేయాలో తెలవదు. కానీ వస్తున్నాయి. ఉంటే వస్తాయి. సో లీడర్స్ నేను ఫస్ట్ సార్ అసలు వెస్టేజ్ ప్రొఫైల్ ఏంది? బిజినెస్ ప్లాన్ ఏంది? అసలు దీంట్లో అందరూ లక్షలు అంటారు కదా! లక్షలు ఎలా వస్తాయనే విషయాన్ని బేసికల్ సార్ నీకు అర్థమైతే లీడర్స్ దీంట్లో సక్సెస్ కామన్. సో చాలా మంది ఏం సార్ అంటే బిజినెస్ ప్లాన్ అర్థం చేసుకోక అంతకు మించి దరిద్రం ఏం సార్ అంటే ప్రొడక్ట్ యూజ్ చేయరు. ప్రొడక్ట్ కాస్ట్యూమ్ సార్ సబ్ ఏమో వెస్టేజ్, పేస్ట్ ఏమో బయట పడతాడు. సో లీడర్స్ 100% సార్ 100% బి యాజ్ ఏ ప్రొడక్ట్ యూజర్. మీరు ప్రొడక్ట్ ఫస్ట్ వాడండి. ఇంట్లోకి వాడుకోండి, హెల్త్‌కి వాడుకోండి, వ్యవసాయ అగ్రికల్చర్ వాడుకోండి, బ్యూటీ కేర్ వాడుకోండి. మనకు వాటర్ ఫిల్టర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైయర్ అన్ని ప్రొడక్ట్స్ సార్ 100% ప్రొడక్ట్ యూజర్. సార్ మీరు ఎప్పుడైతే మన ప్రొడక్ట్‌లు అన్ని యూజ్ చేస్తారో మీకు ఆ రోజు సార్ నీకు ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అర్థమవుతుంది సార్. చాలా మంది ప్రొడక్ట్‌లు యూజ్ చేయకుండా బిజినెస్ ప్లాన్ తెలవకుండా సిస్టమ్ అస్సలు బిలీవ్ చేయరు. అంటే ఎగ్జాంపుల్ సార్ అంటే చాలా మంది ఏంటంటే వానికి వస్తున్నాయి అంటే నాకు వస్తాయి. సిస్టమ్ గురించి తెలియక, సిస్టమ్‌లో వాల్యూ తెలియక. సో సిస్టమ్ అంటే లీడర్స్ ఎక్కడ సార్ ఎనీ ఇండస్ట్రీలో సార్ ఎక్కడ పోయినా ఒక సిస్టమ్ ఉంటుంది సార్. నువ్వు ఎప్పుడైతే ఆ సిస్టమ్‌ని బిలీవ్ చేస్తావో నీకు అక్కడ సక్సెస్ వస్తుంది. కానీ సిస్టమ్‌ని బిలీవ్ చేయకుండా లీడర్స్ మనం జర్నీ చేస్తే సక్సెస్ రాదు సార్. ఎవరైతే వెస్టేజ్‌ని 100% బిలీవ్ చేస్తారో చూడండి, ఇలా చెక్కులు చూడండి. ఎగ్జాంపుల్ సార్ 2017లో ఎంఎస్ఆర్ గారు జర్నీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు నార్మల్ విలేజ్, చిన్న విలేజ్‌లో సార్ ఆ రోజు మీటింగ్‌కి వెళ్ళి ఆ రోజు సిస్టాన్ని బిలీవ్ చేసిండు. ఇందులో డబ్బులు ఉన్నాయి, ఇందులో నిలబడితే డబ్బులు వస్తాయని సార్ ఆ రోజు బిలీవ్ చేసి సిస్టమ్‌ని బిలీవ్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తే ఈరోజు చూడండి సార్ చాలా మంది ఏంటంటే నమ్మకం లేక ఏదో వచ్చి 6 మంత్స్, 3 మంత్స్, 1 ఇయర్ ట్రై చేసి వెస్టేజ్ వేస్ట్ సార్ డబ్బులు రావట్లేదు అంటారు. లీడర్స్ వెస్టేజ్ వేస్ట్ కాదు సార్. నువ్వు సిస్టమ్ బిలీవ్ చేయలే. ఫస్ట్ సిస్టమ్ బిలీవ్ చేయాలి. అంతకు మించి సార్ వెస్టేజ్ బిలీవ్ చేయండి. వెస్టేజ్ అంటే చాలా మంది మార్కెట్‌లో కొన్ని లక్షల కంపెనీలు సార్, కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి, లక్షల కంపెనీలు ఉన్నాయి. సో లీడర్స్ అన్ని కంపెనీలు వేరు, వెస్టేజ్ వేరు. సో అంతకు మించి ట్రస్ట్ ద అప్లైన్ గైడ్లైన్స్.
సో లీడర్స్ నేను నా ఫెయిల్యూర్ కారణం నేనే. స్టార్టింగ్లో సిస్టమ్ బిలీవ్ చేయకుండా నాకు వెస్టేజ్లో నమ్మకం లేకుండా సగం సగం ఉన్నప్పుడు నాకు ఏది టీం రాలేదు, ఏది రాలేదు సార్. కానీ ఎప్పుడైతే ఈ సిస్టాన్ని అంటే ఈ బిజినెస్ ప్లాన్ని అర్థం చేసుకొని ప్రొడక్ట్లు మనస్ఫూర్తి ప్రొడక్ట్లు వాడుకుంటూ సో సిస్టమ్ ఎస్ వెస్టేజ్లో డబ్బులు ఉన్నాయి, ఇందులో నిలబడితే ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి 100% కాన్ఫిడెంట్ తోటి వెస్టేజ్ మీద నమ్మకంతో నా అప్లైన్ నా ఫ్రెండ్ ఇచ్చిన ప్రతి సజెషన్ని ప్రతి అడ్వైజ్ని దాన్ని తప్పకుండా పాటిస్తూ ఆయన ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వెళ్తే నాకు మంచి టీం సార్. మంచి టీం అంటే చిన్న టీం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు బిజినెస్ ప్లాన్ బాగానే ఉంది, ప్రోడక్ట్ ఖతర్నాక్ ఉంది, సిస్టమ్ సూపర్ ఉంది. సో వెస్టేజ్ చాలా బాగుంది, అప్లైన్ ఖతర్నాక్ ఉండు. కానీ లీడర్స్ ఇవన్నీ బాగున్నా దీంట్లో ముందుకెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి సార్ ఏముండాలంటే డ్రీమ్స్ గోల్స్. ఎందుకంటే లీడర్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి సార్ నేను విజయవాడ పోవాలి సార్. విజయవాడ పోవాలంటే నాకు ఖచ్చితంగా ఒక పర్పస్ కావాలి నాకు. సో పర్పస్ అనేది లేకుంటే లీడర్స్ ఇందులో డబ్బులు రాస్తావు. సో లీడర్స్ నా పర్పస్ ఏంటంటే నాకంటే కొన్ని గోల్స్ ఉన్నాయి. సో లీడర్స్ ఆ గోల్స్ ఏంటంటే అవి రీచ్ కావాలంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి, పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేయాలి. సో లీడర్స్ దీంట్లో చాలా మంది సార్ డిసెంబర్ 1,00,000 అంటాడు. డిసెంబర్ 1,00,000 రూపాయలు లీడర్స్ డిసెంబర్ 1,00,000 అనే ముందు. సో లీడర్స్ మీరు ఏం చేయాలంటే సార్ షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. అంటే డిసెంబర్ అంటే సంవత్సరం. సో దీంట్లో షార్ట్ టర్మ్ అంటే ఏప్రిల్ గోల్ ఎంత. సో లీడర్స్ గోల్ డివైడ్ ఇంటూ 3 parts, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్. అంటే లీడర్స్ 2 ఉంటేనే దీంట్లో సక్సెస్ సార్. ఎందుకంటే డిసెంబర్ ఎప్పుడో ఉంది, చూద్దాం అప్పటివరకు నాకు 1,00,000 రాకపోద్దా, ఇట్లా జనాల థాట్. సో లీడర్స్ అట్లా రాస్తారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సో లీడర్స్ ఎవ్రీ ఇయర్ సార్ మీరు ఏప్రిల్ గోల్ పెట్టుకోండి, దాన్ని రివైజ్ చేసుకోండి. ఏప్రిల్ గోల్ అచీవ్ కాకపోతే ఆగస్ట్ గోల్ అచీవ్ అవ్వండి. ఆగస్ట్ గోల్ అచీవ్ కాకపోతే లీడర్స్ డిసెంబర్ గోల్ లీడర్స్ ఇట్ ఎనీ కాస్ట్ అచీవ్ కావాలి. సో లీడర్స్ మీరు ఏదైతే గోల్ పెట్టుకోండి డిసెంబర్కి, ఆ గోల్ని 3 partsగా డివైడ్ చేస్తూ 3 parts మీన్స్ సార్ డిసెంబర్ గోల్ 1,00,000 ఓకే, ఏప్రిల్లో ఖచ్చితంగా ఒక 30,000 తీసుకోవాలి. సో ఆగస్ట్లో 100% 60,000 తీసుకోవాలి. డిసెంబర్లో ఇట్ ఎనీ కాస్ట్ 1,00,000 అచీవ్ కావాలి. ఇట్లా లీడర్స్ ఇట్లా పార్ట్స్గా చేసుకుంటూ పోతేనే సక్సెస్ సార్. సో అంతకు మించి సార్ ఈ గోల్స్ని ఈ డ్రీమ్స్ని అచీవ్ అవ్వాలంటే వాట్ ఈజ్ యువర్ డే ప్లాన్, డైలీ ప్లాన్ ఏంది, నువ్వు రోజు ఎన్ని హోమ్ మీటింగ్ చేస్తున్నావు, ఎంతమందిని మీట్ అవుతున్నావు, ఎన్ని మీటింగ్స్, ఎన్ని సెమినార్స్, ఎన్ని ట్రైనింగ్స్, ఎన్ని బూట్ క్యాంప్కు నువ్వు వస్తున్నావు. లీడర్స్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో లీడర్స్ ఇవన్నీ గోల్స్ కావాలంటే నీ ఫస్ట్ సార్ నీ ప్లాన్ అనేది డే నుంచి సార్ ఈ వారం ఈ రోజు ఎక్కడ పోతున్నావు, ఈ వారం మొత్తం ఎన్ని మీటింగ్లు చేసినావు, ఈ వారంలో ఎంతమందిని కలిసినావు, ఈ వారంలో ఎంతమంది సిఎన్స్ చేసిర్రు, ఈ వారంలో ఎన్ని మీటింగ్స్కు నువ్వు పోయినావు, కొత్త వాళ్ళు తీసుకొచ్చిర్రు. ఇట్లా లీడర్స్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ నీ వర్క్ ప్లాన్ చేసుకుంటూ ఎవ్రీ వారంలో విషయాలన్నీ రివ్యూ చేసుకుంటూ రీచెక్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ నీ ప్లాన్ని నువ్వు జరిగిన విషయాల్ని రీచెక్ చేసుకుంటూ లీడర్స్ ఇట్లా ముందుకెళ్తే లీడర్ సక్సెస్ సార్. చాలా మంది ఏం సార్ అంటే జనాలను కలుస్తూ పోతున్నా ఉంటారు, జనాలను కలుస్తారు. ఎగ్జాంపుల్ సార్ నల్ల కింద బకెట్ పెట్టి బకెట్కి మూడు హోల్స్ పెడితే నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి. సో లీడర్స్ ఇట్లా మన వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు వస్తున్నారు, పాతలు పోతురు, కొత్త వాళ్ళు వస్తున్నారు, పాతలు పోతురు. లీడర్స్ జస్ట్ సార్ మీరు ఒక 1 hour కూర్చొని రివ్యూ చేసుకోండి. ఇప్పటి వరకు నీ టీంలో ఎంతమంది వచ్చిర్రు, ఎందుకు జాయిన్ అయ్యారు వెస్టేజ్లా, వాళ్ళు ఈరోజు ఎందుకు వెస్టేజ్ ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు, జస్ట్ చెక్ చేసుకోండి సార్, మీకే సినిమా అర్థమవుతుంది. సో చాలా మంది ఏం సార్ అంటే కొత్త వాళ్ళని కలుస్తూ ఎవడు వచ్చిండు మన దాంట్లో అంటే డ్రీమర్స్ ఎవరు, లీడర్స్ ఎవరు, కస్టమర్స్ ఎవరు అర్థం చేసుకోలేక వాళ్ళని ఫైండ్ అవుట్ చేయక సో జస్ట్ కలుస్తూ వెళ్తుంటారు సార్. కానీ మీరు సార్ లీడర్స్ ఈరోజు September 9th. సో ఈ రోజు మీ ప్లాన్ ఏంది సార్ రాసి పెట్టుకోండి. ఈ రోజు ప్లాన్ అయిపోయినాక సాయంత్రం జస్ట్ ఒక హాఫ్ అవర్ కూర్చొని నేను ఈరోజు వర్క్లో ఏం చేసిన, సో ఏమన్నా ఎంతమందిని మీట్ అయినా, వాళ్ళతో ఏం మాట్లాడినా. సో లీడర్స్ ఇట్లా ఎవ్రీ వారంలో జరిగిన విషయాలన్నీ కూడా కూర్చొని నేను వారంలో మీటింగ్ ఏం చేసినా, ఎట్లా మాట్లాడినా, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది ప్రోడక్ట్లు యూజ్ చేస్తుర్రు. సో నెక్స్ట్ వీక్ ఈ విధంగా చేస్తే నాకు టీం ఇట్లా వస్తే నెక్స్ట్ వీక్ ఎలా చేసుకోవాలి, అట్లా ఎవ్రీ వారం వర్క్లో చేంజ్ చేసుకుంటూ నీ వర్క్ స్టైల్లో చేంజ్ చేసుకుంటూ లీడర్స్ ఎవ్రీ మంత్ సీరియస్గా లీడర్స్ ఎఫర్ట్స్ పెట్టి అంటే నీ టీం గురించి ప్రతి లీడర్ గురించి తెలుసుకుంటూ వాళ్ళు ఎవరు లీడర్ తెలుసుకొని రివ్యూ చేసుకుంటూ లీడర్స్ నీ షెడ్యూల్ని ప్లాన్ చేసి లీడర్స్ నువ్వు అనుకున్న షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, డిసెంబర్ గోల్స్ దీంట్లో ఈజీ సార్. ఎందుకంటే లీడర్స్ నేను జాయిన్ అయిన రోజు మా అప్లైన్ పాండు సార్ విఎంసీఎం చెక్ 15,000, ఆయన చెక్ 15,000
బాలం సింగ్ సార్ మీ అందరు తెలుసు, గవర్నమెంట్ ఎంప్లాయీ, చెక్కు 6,000, సైలెంట్ చెక్కు 0, నా చెక్కు గుండు 0. జస్ట్ నేను పార్ట్ టైం ఉన్నప్పుడే సార్ చెక్కు 1,02,000 పాన్సార్జీ. అంటే 6 monthsలో ఒక ఆర్టీసీ కండక్టర్, చదువు లేని వ్యక్తి, టాలెంట్ లేదు, ఏది లేదు, 1,00,000 తీసుకోవడం లేనిది మనకెందుకు రాదు? నాకు ఉంది మైండ్‌లో, కానీ ఎట్లొస్తుందో నాకు తెలవదు. నా దగ్గర ప్లాన్ లేదు. ఎట్లాంటి ప్లాన్ వేసుకోలే. సో లేడీస్, నేను ప్లాన్ లేకుండా బ్లైండ్‌గా వెళ్ళినప్పుడు నాకు ఏది రాలే. కానీ నా అప్లైన్ ప్రకారం సార్ డైరీ, బుక్, పెన్ తీసుకొని ఎప్పుడైతే రాయడం మొదలుపెట్టినో, డే ప్లాను, వీక్లీ ప్లాను, మంత్లీ ప్లాను, సో మళ్ళా వారం వారం కూర్చొని చెక్ చేసుకుంటూ, రివ్యూ చేసుకుంటూ వెళ్ళినో లీడర్స్, అప్పుడు నాకు టీం వచ్చింది సార్. సో లీడర్స్, ఈ క్లియర్ సార్ గోల్స్. సార్ కంపెనీ ఎంత బాగున్నా, ప్రోడక్ట్ ఖతర్నాక్ ఉన్నా, అప్లైన్ సూపర్ ఉన్నా, ఎంత నీకు నమ్మకం ఉన్నా, నీకు పర్టికులర్గా సార్ ఒక నాకు ఎగ్జాంపుల్, ఈ గోల్ అనేది లేకుంటే సార్ లీడర్స్, నీకు ఇందులో ఏది రాదు సార్. సార్ ఎవరికైనా అందరు ₹1,00,000 కోరుకుంటే, కానీ ₹1,00,000 వస్తే ఏం చేస్తావు? కారు కొంటావా, ఇల్లు కొంటావా, ల్యాండ్ కొంటావా, ఏం కొంటావు చెప్పు సార్. అట్లాంటి క్లియర్ కట్గా గోల్స్ లేకుండా లీడర్స్ డబ్బులు రాసు. చాలా మంది జాయిన్ అవుతారు వెస్టేజ్లో. అంటే మీ ఊర్లో ఎవరికో 1,00,000 వస్తే నీకు వస్తాయి అనుకుని పోతా వాళ్ళకి. మచ్చా అంత ఈజీగా రావు వెస్టేజ్ ₹1,00,000. వెస్టేజ్లో అంత ఈజీగా ₹1,00,000 రావు సార్. అట్లని అంత కష్టం అస్సలు కాదు సార్. నా చెక్కు ఒక మంత్లో 1,90,000 నుంచి డైరెక్ట్గా 2.93 వెళ్ళిపోయింది. అంటే ఒకటే నెలలో ₹1,00,000 పెరిగే అవకాశం భూమి మీద ఎక్కర్లేదు సార్. ఒకటే మంత్లో ₹1,00,000 పెరిగే అవకాశం ఎక్కర్లేదు. నా 3.2 నుంచి ఇంకో మంత్లో 408 ఒకటే నెల వెళ్ళిపోయింది. అంటే నెలకు ఎవరు సార్ సంవత్సరం మొత్తం పనిచేస్తే 2,000 ఇంక్రిమెంట్ ఇయని ఈ రోజుల్లో ₹1,00,000 ఒకటి నెల ఎట్లొస్తాయి ఇంకా చెప్పండి. మరి ఇంత మంచి అవకాశంలో ఉట్టి వేసి వస్తాయి డబ్బులు, వితౌట్ ప్లాన్ వస్తాయి డబ్బులు. లీడర్స్, సెట్ ఏ క్లియర్ గోల్ సార్. ఈ గోల్ యొక్క డబ్బులు రావు. సో ఇవన్నీ రావాలంటే నీకు కావాల్సింది పవర్ఫుల్ నెట్వర్క్. పవర్ఫుల్ లీడర్స్ నెట్వర్క్ లేకుంటే నీకు ఇందులో ఒక్క రూపాయి రాస్తారు ఇందులో. సో లీడర్స్, అందులో చాలా మంది ఏం సార్ అంటే హోమ్ మీటింగ్ పెడతాప్పుడు అప్లైన్ తీసుకెళ్తారు. సార్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను జాయిన్ అయ్యే కొత్తలో నా అప్లైన్ చదివినా అన్న, ఇలా కొండే పోతున్నాం, సురేష్ 100 మందిని దింపుతాడు, ఇట్లా ఈడొస్తే నరుకుతాడు, వాడొస్తే పొడుస్తాడు, ఇట్లా చెప్పి చెప్పి సార్ నాకేందంటే, నా ఫ్రెండ్ని తీసుకెళ్తే ఒక 100 మంది కూర్చోవాలి, ఓ 50 మంది రావాలి, ఓ 100 మంది ఐడి తీసుకోవాలి, ఇది నా ప్లాను. కానీ సార్ ఆ 100 మందిలో ఎంతమంది క్వాలిటీ పీపుల్ ఉండరు? 2 3 అది నాకు ఐడియా లేదు సార్. సో నేను బ్లైండ్గా మీటింగ్ ప్లాన్ చేసినప్పుడు మా వర్క్ మొత్తం బ్లైండ్గా వెళ్ళిపోయింది. సో నేను ఎప్పుడైతే సార్ ఇక్కడ క్వాలిటీ సార్ అంటే 100 మందిలో ఎంతమంది లీడర్స్ ఇంపార్టెంట్ వాళ్ళు, సో ఫస్ట్ వాళ్ళని టేకప్ చేసి సార్ వాళ్ళ డ్రీమ్స్ తెలుసుకొని వాళ్ళ మీద నువ్వు వర్క్ చేసే లీడర్స్, నీకు ఎక్సలెంట్ టీం వస్తుంది సార్. సార్ నేను స్టార్టింగ్లో నా కింద 1000 మంది, నేను బ్రాంచ్ క్వాలిఫై అవ్వలేదు. ఎందుకంటే నేను మొత్తం నా చుట్టాలని, ఫ్రెండ్స్ని, అరే జాయిన్గా ఐడి తీసుకో అంతే. కానీ నేను ప్రోడక్ట్ ఎవరికి కొనిపించలేదు, ఏం చేయలేదు. జాయిన్గా వానికి డ్రీమ్ ఉందా, గోల్ ఉందా, అసలు వానికి వెస్టేజ్ ఇంట్రెస్ట్ ఉందా, ఏ సంబంధం లేదు సార్. నా గురించి మామ నువ్వు ఐడి తీసుకో అంతే తప్ప ఆయనకి ఏం తెలుసుకోలే. కానీ లీడర్స్ ఎప్పుడైతే రియాలిటీ అంటే నాకు డబ్బులు రావట్లేదు అంటే నేను ఏం చేస్తున్నా అని చెప్పేసి జస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే నాకు అర్థమైంది. నేను మొత్తము నా ఫ్రెండ్స్ని జాయిన్ చేస్తున్నా, వానికి అవసరం ఉందా లేదా వెస్టేజ్ తెలుసుకోలే. మామ నువ్వు నా గురించి జాయిన్గా. కానీ సార్ ఎప్పుడైతే డబ్బులు కావాలంటే మనకు కావాల్సింది లీడర్షిప్ కావాలంటే ఎవడు డ్రీమరు, ఎవడు ఒక జాబ్ చేస్తూ ఇంకో ఇన్కమ్ వాడు సెర్చ్ చేస్తుండు, ఎవరికి అవసరం వెస్టేజ్ అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకొని ఆ రోజుకి వెళ్ళి సార్ నేను మొత్తం వర్క్ డిఫరెంట్గా చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే 100 మంది కంటే ఓ 2 వ్యక్తులను పట్టుకున్నాను సార్. సో అట్లా ఫోకస్ ఆన్ క్వాలిటీ పీపుల్ సార్. సో ఆ వచ్చిన వాళ్ళని నా అప్లైన్కి పరిచయం చేస్తూ జరిగే ప్రతి ఈవెంట్ సార్, ఎగ్జాంపుల్ లీడర్స్ నా టీంలో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ సార్ నా అప్లైన్కి పరిచయం చేసిన. అప్లైన్ మీన్స్ శైలన్న కానీ, ఎంఎస్ఆర్ గారిని కానీ, ఇట్లా నా అప్లైన్లకు పరిచయం చేస్తూ వాళ్ళకి దగ్గర చేస్తూ వాళ్ళతో పాటు ఢిల్లీకి పోయినా, గోవాకి పోయినా, బూట్ క్యాంప్కి వచ్చినా, ట్రైనింగ్కి వచ్చినా, సెమినార్లో పోయినా అన్నీ సార్ A to Z అంటారు కదా సార్. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తోటి జర్నీ చేస్తే అంటారు కదా డైలాగ్ ఒకటి, 5 మంది తాగుబోతులతో తిరిగితే నువ్వు కూడా ఆరో తాగుబోతువి. కానీ ఒక సక్సెస్ఫుల్ అంటే ఒక 1,00,000 సంపాదించి ఒక 5 మందితో నువ్వు జర్నీ చేస్తే నువ్వు 6వ వ్యక్తి సార్. అట్లా నా జర్నీ మొత్తము లేస్తే 1,00,000, లేస్తే 2,00,000, 3,00,000, సైదుల్ సారు, సీన్ సారు, పాండు సారు, ఎంఎస్ఆర్ గారు, ఇట్లా వీళ్ళతో జర్నీ చేయడం వల్ల నా మైండ్ మొత్తం మారింది సార్. నా మైండ్ ఎట్లా మారింది, ఎక్కడ మారిందో అర్థం చేసుకొని నా మార్పు కారణం నా అప్లయన్స్.
సో నా టీంలో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ నా అప్లైన్ పరిచయం చేస్తూ సార్, వాళ్ళని ట్రైన్ చేస్తూ సో ఇందులో ఎవడు లీడరు ఎవడు కస్టమర్ అని చెప్పేసి సార్ ఇద్దరిని కూడా డిఫరెన్స్ చేస్తూ ముందుకెళ్ళి సార్. చాలా మంది సార్ చిన్న మిస్టేక్ చేస్తుంటారు టీంలో. కొంతమందిని అంటే ఎగ్జాంపుల్ సార్ సిఎన్సి చేస్తూ ఉంటాడు. సో వానికి ఒక ఫోన్ చేయాలి, మామ సిఎన్సి టైం అయింది, సిఎన్సి కంప్లీట్ అయ్యి అంతవరకే, మళ్ళీ ఆయన ఫోన్ చేయొద్దు. కానీ సార్ చాలా మంది ఏం సార్ అంటే ఎక్కడ పని చేయాలి, ఎవరి మీద పని చేయాలి, ఎవడు లీడరు ఎవడు కస్టమరు ఐడెంటిఫై చేయలేక నెల మొత్తం సార్ మంత్ మొత్తము వాళ్ళ అమ్మడి తిరిగి టైం మొత్తం వేస్ట్ చేసుకొని ఎండ్ ఆఫ్ మంత్లో నాన్ క్వాలిఫైడ్. సో లీడర్స్ నేను ఇందులో ఏం చేసింది సార్ అంటే కస్టమర్ తోటి ఓన్లీ ఒకటే ఫోన్ చేయాలి, సిఎన్సి టైంలో ఫోన్ చేయాలి, వదిలేసేయాలి. కానీ లీడర్ సార్ ఎవరు లీడర్ని పట్టుకుంటే తను ఇంకొంతమందిని తయారు చేయాలి, అట్లాంటి వాళ్ళు పికప్ చేసుకోవాలి. సో లీడర్స్ నేనేం చేశానంటే ఇందులో నా లీడర్ అంటే దీంట్లో ఎవరు డ్రీమ్స్ ఉన్నాయి, ఎవరు పట్టుకుంటే మన కింద పెద్ద నెట్వర్క్ తయారు చేస్తాడు, అట్లాంటి వాళ్ళని తయారు చేసుకొని నా ప్లాన్లకు పరిచయం చేస్తారు. జరిగే ప్రతి మీటింగ్లో వాళ్ళని ముందర కూర్చోబెట్టి సో లీడర్స్ తయారు చేస్తే దే బికెమ్ అందరు సార్. ఈరోజు నా టీంలో 18 మంది సార్, దాదాపు 11 కార్లు వచ్చినాయి. 18 మంది సార్ కార్ తీసుకుర్రు. సో 11 మంది 1,00,000 పైగా తీసుకుంటారు. నా మొత్తం టీంలో ఈరోజు ఒక 1000 మంది సార్ ఇన్కమ్ తీసుకుంటారు. 1000 మంది అందులో ఒక రెగ్యులర్ క్వాలిఫైతోలు సగం మంది అంటే 500 మంది లీడర్స్ నాకు. సో లీడర్స్ ఒక్క వ్యక్తి నేను నా జర్నీ స్టార్ట్ చేసి ఇన్కమ్ 90 రూపాయలు, అందరు నవ్వీరు, 1000 రూపాయలు నవ్వీరు, 10,000 నవ్వీరు, 1,00,000 నవ్వీరు, 2 నోలు మూసుకునే, 3 సప్పు లేదు, 4 కిక్ లేదు. ఈరోజు నియర్లీ 5 lakhs చేసుకుంటు సార్. సౌండ్ లేదు, ఎందుకంటే నాకు దీంట్లో అర్థమైంది బిడా, నువ్వు దీంట్లో డబ్బులు రావాలంటే లీడర్షిప్ తయారు చేసుకొని నువ్వు చేసినా చేయకున్నా, నువ్వు ఉన్నా లేకున్నా ఈరోజు నా కింద ఉన్న ఏ ఒక్కడు ఆగడు సార్. నా కింద కస్టమర్లు సార్, కస్టమర్లకు నేను ఎప్పుడు ఫోన్ చేయను, ఎందుకంటే వాడు కొనుక్కోని రోజు నా పరిస్థితి సున్నా. సో లీడర్షిప్ క్రియేట్ చేసుకుని సార్. సో లీడర్స్ బిల్డ్ ఏ పవర్ఫుల్ నెట్వర్క్. సో లీడర్స్ ఎక్కడైనా ఉంది సార్, ఎనీ ఇండస్ట్రీ సార్, మన కింద మనం లేకున్నా వ్యవస్థ జరిగిపోవాలి, అట్లాంటి టీం తయారు చేసుకోవాలి. లేస్తే నీ ఫోన్ పోతేనే వాళ్ళు జనాలు బయటకు వెళ్తుర్రు, నువ్వు ఫోన్ చేస్తేనే వాడు హోమ్ మీటింగ్ వెళ్తుండు, నువ్వు ఫోన్ చేస్తేనే వాడు మీటింగ్కి వస్తుండు. నీ ఫోన్ చేయని రోజు, నీ ఫోన్ రోజు వాని పరిస్థితి ఏంది అంటే నీ పరిస్థితి ఏంది అని చెప్పేసి లీడర్స్ థింక్ చేసుకోండి ఒకసారి. సో లీడర్స్ ఈ రోజు సార్ నేను ఇంట్లో కూర్చున్నా, రోజు మీటింగ్కి వెళ్ళకున్నా నా టీంలో దాదాపు రోజుకు 1000 మంది హోమ్ మీటింగ్కి వెళ్తారు. రోజుకు 1000 మంది సార్. చూడండి సార్, ఇవాళ ఇక్కడ ఉన్నా, ఇప్పుడు నిన్న మీటింగ్ నాది నంద్యాల పోయిరు, కర్నూలు పోయిరు, పొద్దుటూరు పోయిరు, ఈరోజు కర్నూలు కడప మీటింగ్ ఉంది. రోజుకు నా టీంలో ఒక 20-30 మీటింగ్లు అవుతున్నాయి. లీడర్స్ మీటింగ్ పెడుతురు, సెమినార్ అది డిఎల్సిబిలో. సత్యమైన వ్యక్తి పని చేయకున్నా ఇప్పుడు నాకు డబ్బులు వస్తాయి. సో బికాస్ ఆఫ్ పవర్ఫుల్ నెట్వర్క్. సో లీడర్స్ ఇప్పుడు మీ కింద ఉన్న వాళ్ళలో జస్ట్ కూర్చొని రాసుకోండి సార్, ఎంతమంది లీడర్స్ ఉర్రు, ఎంతమంది కస్టమర్లు ఉర్రు. కస్టమర్ ఇస్ డిఫరెంట్, లీడర్ డిఫరెంట్ సార్. నువ్వు ఇచ్చే ప్రతిరోజు, ప్రతి హోమ్ మీటింగు, ప్రతి టైం సార్ లీడర్ నీ కింద టీంకి హెల్ప్ కావాలి. సో లీడర్స్ నువ్వు ఇప్పటిదాకా చేసింది కస్టమర్ మీదనా, లీడర్ మీదనా? సో లీడర్స్ ఈ ఒక్క పాయింట్ చాలు సార్ నువ్వు ఇందులో ముందుకు వెళ్ళడానికి. సో లీడర్స్ లీడర్ని పికప్ చేయండి. నీ కింద ఉన్న 100 మందిలో లీడర్లు 2-3 ఉంటారు, ఆ 2-3 పికప్ చేయండి, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని ట్రైన్ చేయండి సార్. యూ బికేమ్ లక్పతి వెరీ సూన్. సో అది లీడర్స్ ఇంకా ఇన్ సార్, కంపెనీ బాగానే ఉంది, గోల్స్ పెట్టుకున్నాం, నెట్వర్క్ తయారు చేసినాం, కానీ దీంట్లో ఒకటి ఉంది సార్, కన్సిస్టెన్సీ ఇస్ ద కింగ్. అంటే లీడర్స్ సిఎన్సి కాదు సార్. లీడర్స్ ఏదైనా ఒక పనిని పదే రెగ్యులర్ అదే చేస్తే సక్సెస్ సార్. చాలామంది వెస్టేజ్లో నేను ఈరోజు సార్ ఇక్కడ కారణం సిఎన్సి, ద పవర్ఫుల్ సార్, ద పవర్ఫుల్ వర్డ్. ఎందుకంటే సార్ నేను స్టార్టింగ్లో 30p చేసిన, నా కిందోనికి 30p ఇప్పించిన, నేను 60p చేసిన, మనకు అదే ఇప్పించిన. చాలామంది మా అమ్మ జాయిన్గా సబ్బు కొనుక్కుంటాడు సార్, అంటే జాయిన్ కావాలి, ఐడి తీసుకోవాలి, సబ్బు పేస్ట్ 2 కొనుక్కోవాలి. వాడు కొత్త జాయిన్ చేసి సేమ్ కాపీ. ఈరోజు సార్ నేను ఇందులోకి వచ్చింది బిజినెస్ చేయడానికి, కొనుక్కోవడం కాదు. సో ఈ బిజినెస్లో నేను స్పీడ్గా వెళ్ళాలంటే నాకు నచ్చింది సిఎన్సి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇవాళ నేను జాయిన్ అయినా, నా కింద 3 జాయిన్ అయ్యారు, మా సురేష్ అన్న, మా రవి అన్న, ఇంకో జాయిన్ సార్. వీళ్ళిద్దరు సిఎన్సి ఇప్పించిన. నెక్స్ట్ మంత్ ఏం చేయాలి సార్ అంటే మీ 3 సిఎన్సీలు చేయాలి, మీ 3 కూడా మళ్ళీ పర్ పర్సన్ 2 సిఎన్సీలు. సో లీడర్స్ మీ కింద చెక్ చేసుకోండి సార్, ఎవ్రీ మంత్ సిఎన్సీ లోపు మీ కింద అయ్యే సిఎన్సీలు ఎన్ని,
అవే సిఎన్సీలు అట్లే ఉన్నాయా, ఏమన్నా ఇంక్రీజ్ అవుతున్నాయా లేవా? అంటే ఎవ్రీ మంత్ ఎగ్జాంపుల్ చేస్తే నా కింద ఎవ్రీ మంత్ అయ్యే సిఎన్సీలు 100, అవే సిఎన్సీలు అవే అట్లే ఉన్నాయంటే నేను ఈ బిజినెస్లో ఆగిపోయినా, ముందు ఓట్లేదు, స్టాగ్నెంట్గా ఆగిపోయినా. మరి దీంట్లో మార్పు రావాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 2 కొత్త సిఎన్సీలు సార్ చేయగలిగితే యువర్ సక్సెస్ సార్. చాలామంది సార్ నాకు ఎలువ వస్తలేదు సార్, నాకు చెక్ వస్తలేదు సార్, నేను ఇందులో ముందుకెళ్ళి సార్, దీంట్లో సార్ ముందుకెళ్ళాలంటే ఫాస్ట్ డెవలప్ కావాలంటే సార్ నువ్వు ఫస్ట్ చేయాల్సిన సిఎన్సీ సార్. మీరు సిఎన్సీ చేయండి, నీ కింద ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సిఎన్సీ చేయండి సార్. సిఎన్సీ చేయించాలి, దట్ ఈస్ ద రూల్ ఆఫ్ బిజినెస్ సార్. నువ్వు సిఎన్సీ చేయకుండా 40B తీసుకొని సార్ నేను మీటింగ్ రాను, నచ్చినప్పుడు వస్తా, రెగ్యులర్ రాను సార్. సో అటెండింగ్ మోర్ మీటింగ్స్. చాలామంది ఏంటంటే వాడు ఒకటే మీటింగ్ వచ్చాడు, అదే మీటింగ్ అది అట్లే ఉంటుంది, చూద్దాం. నేను ఇప్పుడు సార్ నేను జాయిన్ అయ్యి ఈ 4 ఇయర్స్లో కొన్ని వేల మీటింగ్స్ వింటున్నా. ఎందుకంటే ప్రతి మీటింగ్లో ఏదో పాయింట్ మంచిగా దొరుకుతుంది. సో లెట్స్ అటెండింగ్ మోర్ మీటింగ్స్ సార్. బూట్ క్యాంపులు నేను ఇప్పటికీ సార్ నేను జాయిన్ అయిన రోజు బూట్ క్యాంప్, 3rd బూట్ క్యాంపు, ఇప్పుడు 30 బూట్ క్యాంపులు అయినాయి. ఇప్పటికి కూడా అన్ని బూట్ క్యాంపులు వస్తూనే ఉంటా. ఎందుకంటే ఏదో మీటింగ్లో నా టీంని అలా కూర్చోబెట్టాలి. ట్రైనింగ్లు, సెమినార్లు ఏది పెట్టినా, నా అప్లైన్ ఏది పెట్టినా నేను దాంట్లో ఫస్ట్ ఉంటా. ఎందుకంటే అటెండింగ్ సార్ మోర్ మీటింగ్స్. సో డైలీ హ్యాబిట్స్. సో లెట్స్ మనం ఇప్పటిదాకా డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ప్లాట్ఫామ్, సో డిఫరెంట్ విలేజ్ సార్. అందరం ఇళ్ళకి వచ్చాం సార్. బయట అంటే బయట లైఫ్లో ఎలా ఉన్నా అక్కడ కూడా క్వశ్చన్ చేయలే, ఎందుకంటే ఆ లైఫ్లో నువ్వేం మారలే. మరి ఆ లైఫ్కి వెళ్ళి వెస్టేజ్కి వస్తే ఏదో చిన్న లైఫ్ మార్చుకోవాలంటే నీ డైలీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకో ఫస్ట్. అంటే ఒక లీడర్గా నువ్వు రోజువారీ దినచర్య మారుస్తేనే నీ టీం నేను కాపీ చేస్తుంది సార్. అంటే రోజుకు నువ్వు వెళ్ళే స్టైల్, అంటే హోమ్ మీటింగ్ స్టైల్స్ కానీ, ఎట్లా ప్లాన్ చెప్పే విధానం కానీ, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్, నీ బాడీ లాంగ్వేజ్ సహా నువ్వు మార్చుకుంటే నీ టీం నిన్ను చూసి మారుస్తుంది సార్. సో లెట్స్ మీరు ఎవ్రీడే మీరు ఎంత కొత్తగా తయారైతే సో నీ టీం నిన్ను కాపీ చేస్తుంది. సో లెట్స్ మనం లీడర్గా ముందున్నామంటే ఈరోజు ఎంఎస్ఆర్ గారు సార్, మనం అందరం సార్ యొక్క హార్డ్ వర్క్ని కాపీ చేస్తున్నాం. సో అదే వేరే టీంలలో నెలకు ₹1,00,000 వస్తే వాడు ఎవడు హోమ్ మీటింగ్ చేయడు. కానీ ఈరోజు సారు 20 lakhs తీసుకుంటూ రోజు 3-4 మీటింగ్ పెట్టినప్పుడు మనం కూడా సేమ్ సార్ వర్క్ని కాపీ చేస్తున్నాం. అదే సార్ పని చేయకుంటే. సో లెట్స్ మీరు డైలీ వర్క్ స్టైల్ చేంజ్ చేసుకోండి, మీరు వెళ్ళే విధానం చేంజ్ చేసుకోండి. మీరు మీరు మీ హోమ్ మీటింగ్స్, మీ మీటింగ్స్, మీరు మీ టీంతో మాట్లాడడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్. ఇది సార్ ఇది ఒక ఫ్యామిలీ బిజినెస్ సార్. ఎందుకంటే మన అందరం డిఫరెంట్ పీపుల్ ఇళ్ళకి వచ్చినాం. ఎందుకంటే మంచి లైఫ్ లీడ్ చేయాలి, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, డబ్బులు కావాలి, టీం కావాలి. ఇవన్నీ సార్ రావాలంటే ఫస్ట్ నువ్వు దగ్గర కొన్ని ఉంటాయి అలవాట్లు. సో అవి అట్లే ఉంటే మన టీం రాదు సార్. మన అలవాట్స్, మన హ్యాబిట్స్ అన్ని చేంజ్ చేసుకుంటే మన మంచి టీం వస్తుంది. సో లెట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్ ట్రాక్ పర్ఫార్మెన్స్. అంటే ఇందులో మాట్లాడిన గతంలో సార్ ఒక వారంలో జరిగిన విషయాలు, జరిగిన మీటింగ్స్ని ఎవ్రీ వీక్ కూర్చొని ఒక వారం కూర్చొని సార్ రివ్యూ చేసుకోవాలి. ఈ వారం మొత్తం ఎంతమందిని కలిసిన, అందులో ఎంతమంది యాక్టివ్ ఉర్రు, ఎంతమంది ఈ బిజినెస్ కరెక్ట్ ఉర్రు, సో ఎన్ని హోమ్ మీటింగ్ చేసినా ఎంతమంది మీటింగ్స్, అంటే హోమ్ మీటింగ్ అయినాక స్టోర్కి వచ్చి ప్రోడక్ట్ కొనుక్కుర్రు, ఎంతమంది మీటింగ్కి వచ్చిర్రు, ఎంతమంది రిపీట్గా మీటింగ్కి వస్తుర్రు, ఎంతమంది సిఎన్సీలు చేసిర్రు. సో ఈ వారంలో నేను చేసిన సక్సెస్ ఏంది దాన్ని నోట్ చేసుకొని నెక్స్ట్ వారం ఇంకొంచెం నీ యొక్క ట్రాక్, అంటే నీ యొక్క వర్క్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ నెక్స్ట్ వారం ఇంకొంచెం కొత్తగా చేయాలి, 3వ వారం ఇంకొంచెం కొత్తగా చేయాలి. ఇట్లా ఎవ్రీ వారం సార్, ఎవ్రీ వీకు నువ్వు జరిగిన విషయాలు, నువ్వు చేసిన పనుల్ని రివ్యూ చేసుకుంటే సార్ నీ సక్సెస్ సార్. 1 monthలో 1 yearలో 1 lakh కాదు, 6 monthsలో 1,00,000 చేసుకోవచ్చు స్టేజ్లో. అంత ఖతర్నాక్ ఉంది. ఎప్పుడు అంటే నువ్వు ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ నీ యొక్క వర్క్ స్టైల్ని రివ్యూ చేసుకొని పోతేనే ఇవన్నీ పాసిబుల్. సో లీడర్స్ చాలా మంది అంటే కలుస్తూ పోతున్నా ఉన్నాడు వాడి, ఈ రోజు కలిసి కలుస్తూ పోతున్నా ఉన్నాం. వెనక ఎవడొచ్చిండు, ఎవడు పోయిండు, వాడు ఉండా పీకిండా ఏం లేదు సార్, కలుస్తూ పోతున్నా ఉన్నాం. కానీ నీవు రివ్యూ చేసుకోవాలి సార్. రివ్యూ చేసుకుంటే మాత్రం దీంట్లో ముందుకు వెళ్తాం సార్. ఎప్పటికప్పుడు జరిగిన విషయాలు అన్ని రివ్యూ చేసుకోవాలి. సో సిఎన్సీలు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, టీం తగ్గుతుందా పెరుగుతుందా, లీడర్స్ తగ్గిరా పెరిగిరా, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ సార్ నువ్వు రివ్యూ చేసుకుంటే మాత్రమే దీంట్లో సార్ స్పీడ్కి వెళ్తాం, పర్ఫెక్ట్గా వెళ్తాం సార్. చాలామంది సార్ వెళ్ళి దబేలో టీం మొత్తం 0 సార్, నా టీం పడిపోయింది సార్. ఎందుకంటే వాళ్ళకేం తెలియదు, గుద్దిరు క్వాలిఫై అయిపోయారు. కానీ సార్ ఒక కన్సిస్టెంట్గా సిఎన్సీలు చేస్తూ, ఒక మంచి వండర్ఫుల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తూ, వాళ్ళకి మంచి మంచి ట్రైనింగ్లు ఇస్తూ, సో నువ్వు కూడా డైలీ టీం తోటి మాట్లాడే విధానం అనుకోండి,
మా టీంలో జరిగే ప్రతి విషయాల్ని నువ్వు నీ టీం ఇన్వాల్వ్ అవుతూ జరిగే విషయాలన్నీ కూడా రివ్యూ చేసుకుంటే దీంట్లో సార్ మీకు వండర్ఫుల్ టీం వస్తుంది లీడర్స్. సో కన్సిస్టెన్సీ సార్. ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సార్ చాలామంది ఏంటంటే కామన్ సార్. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్, దోస్తులు, చుట్టాలు వీళ్ళే తిరిగేది. కానీ ఇప్పుడున్న లీడర్స్, ఇప్పుడున్న ట్రెండ్లో సార్ చాలామంది ఏంటంటే ఇప్పుడున్న టూల్స్ అండ్ టెక్నాలజీ ఏంటంటే వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఇంత మంచి అవకాశం సార్. చాలామంది ఏంటంటే సార్ నా చుట్టాలు ఎవ్వరు లేరు సార్, నా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు సార్. కానీ సార్ నీకు ఇందులో అర్థమైన విషయాన్ని, నచ్చిన విషయాన్ని ఒక చిన్న వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. నీ జర్నీ పోస్ట్ చేయండి. ఈరోజు సార్ నా జర్నీ నేను మొన్న ఒక వీడియో చేసిన 6 మంత్స్ కింద. నా వీడియో కింద వేరే వాళ్ళ నెంబర్ వేసుకొని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కొంతమంది ఫోన్ వచ్చిరంట. సో మన ఫార్మా వాళ్ళు ఫోన్ చేస్తే ఆ ఫోన్ వాళ్ళకి పోయింది. వాళ్ళు నాకు ఫోన్ వచ్చినట్టు, సార్ నేను మీ మీ వీడియో చూసి నేను ఇట్లా వచ్చింది సార్ వెస్టేజ్ అని చెప్పేసి. సో సార్ ఎవరు సార్ జరిగే మీ అప్లైన్ల వీడియోలు కానీ మన టీంలో ఎవరో వీడియోలో మీకున్న గ్రూపులలో మీ నెంబర్ వేసి లేటెస్ట్ ప్రమోట్ చేసుకోండి సార్. ఎస్ సార్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇట్స్ అ ప్రమోషన్ బిజినెస్. నువ్వు సార్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని యూ షుడ్ ప్రమోట్ 100%. సో ప్రమోట్ చేసుకోవాలి సార్. సిగ్గుపడితే వెస్టేజ్లా ఫెయిల్. డోంట్ సార్. ప్లీజ్ రిమూవ్ యువర్ షై ఫీలింగ్స్. షై తీసేయండి సార్. మీ మొహమాటం తీసేయండి. సో సిగ్గుపడవు సార్. జరిగే ప్రతి దాంట్లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేయాలి. సో అన్ని హై ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడున్న టెక్నాలజీ ఏంది, ఇవన్నీ గట్టిగా వాడుకొని అంతకు మించి సార్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు నా సక్సెస్ కారణం ఫాలోఅప్ అనేది కింగ్ ఆఫ్ సక్సెస్ సార్. ఎందుకంటే ఇందులో రోజు నీ టీంలో నువ్వు జరిగే విషయాల్ని ఫాలోఅప్ చేస్తూ చాలామంది ఏం సార్ అంటే ఒకసారి ఫోన్ చేసి చెప్తారు మీటింగ్ ఉంది అంతే, కానీ దాని వల్ల రిపీట్ ఫాలోఅప్ చేయరు. సో లేటెస్ట్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎక్కడెక్కడ అంటే మన మీటింగ్, మన టీంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాల్ని ఎవ్రీడే నీ టీంకు ఫాలోఅప్ చేస్తూ ఇన్ఫార్మ్ చేస్తూ నీ టీంలో మీ లీడర్స్కి ఎవ్రీడే నీ నుంచి ఒక ఫోన్ పోవాలి ఖచ్చితంగా. చాలామంది సార్ అప్లైన్కి ఫోన్ చేయరు. అప్లైన్ 10 సార్లు ఫోన్ చేస్తాడు. లీడర్స్ నేను ఈరోజు అడగండి నా టీంలో ఈవెన్ యూసిటీ నా కింద 3 యూసిటీలు ఉండరు, 6 మంది క్రౌన్లు సార్, ఒక 50 మంది డైమండ్లు ఉన్నారు నా టీంలో. ఎవ్రీడే నేను వీళ్ళందరూ ఫోన్ చేస్తూ కింద ఉన్న డిస్ట్రిబ్యూటర్ని ఫోన్ చేస్తాను ఖచ్చితంగా. సో డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి యూసిటీ దాకా సార్ నేను రోజు ఫోన్ చేస్తాను. సో నా ఇష్టం అది, నాకున్న ప్యాషన్ అది. సో కింద లీడర్ మీద బిలీవ్ చేస్తూ సార్ చాలామంది కింద లీడర్ ఉంది కదా, సో ఆయన నమ్ముకుని సార్ ఎవరు ఫోన్ చేయడం ఆపేస్తారు. కానీ సార్ కింద జరిగే విషయాలు సార్ మనకు తెలవాలంటే మనం కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేయాలి సార్. ఈరోజు నువ్వు యూసీడీ అయినా, డీసీడీ అయినా, క్రౌన్ అయినా నీ కింద వాళ్ళు ఆపేస్తే యూ బికేమ్ అగైన్ బ్రాంచ్. సో లీడర్స్ మీ కింద ఉన్న ఈచ్ అండ్ ఎవరీ పర్సన్కి సార్ నువ్వు ఖచ్చితంగా ఫోన్ చేయాలి రోజు. సో లీడర్స్ ఇది సార్ ఇప్పుడు జరిగే విషయాలు కూడా ఇవి వాడుకోవాలి. సో లీడర్స్ ఈ వెస్టేజ్ సార్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో పర్సన్ ముందుకు పోవాలండి సార్. సో కొంచెం బుక్స్ మీద ఎర్ర పెట్టాలి. ఎందుకంటే బుక్స్ కొనుక్కొని నాలెడ్జ్ మీద పెంచుకుంటూ నువ్వు లీడర్గా నువ్వు అన్నీ తెలుసుకొని నీ టీంని సార్ లెర్న్ చేయాలి. నువ్వు లెర్న్ చేసుకొని నీ టీంకు నేర్పించాలి ఇందులో. సో లీడర్స్ కొంచెం మనీ స్పెండ్ చేయాలి సార్, ఇన్వెస్ట్మెంట్ అండ్ బుక్స్. సో ఇట్లా దీని మీద. సో లీడర్స్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి సార్ ఒక లక్షాధికారి అయినా సార్ ఒక అవకాశం గురించి వెయిట్ చేయడు. సో తను కొన్ని అవకాశాలను క్రియేట్ చేస్తారు లీడర్స్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ ఇది సార్ ఇది చాలా చిన్న టాపికే, చిన్న విషయమే, కానీ సార్ ఈ బిజినెస్లో ఇది కీ సార్. ఎందుకంటే చాలామంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫౌండేషన్ లేక అంటే జస్ట్ జాయిన్ మీద ఫోకస్ చేస్తూ ఒక స్థాయి పోయినాక టీం మొత్తం పడిపోతుంది. దానికి కారణం ఏం సార్ అంటే బేసికల్గా ఫస్ట్కి వెళ్ళి క్లియర్ అంటే మంచి టీంని బిల్డ్ చేయకుండా, సో వచ్చిన టీంలో ఎవరి గోల్స్ ఉన్నాయి, ఎవరి డ్రీమ్స్ ఉన్నాయి, ఎవరితో పని చేయాలి, నేను ఎవరితో పని చేస్తే నా గోల్ ఫుల్ఫిల్ అయితే మీకు ఐడియా లేక, సో నెట్వర్క్ గోల్స్ లేక, సో ఒక పవర్ఫుల్ నెట్వర్క్ తయారు చేసుకోలేక, వచ్చిన వాళ్ళని ట్రైన్ చేయక, జస్ట్ ఓన్లీ ప్రోడక్ట్లు ఇప్పిస్తూ కస్టమర్లుగా చూస్తూ కస్టమర్లలో ఎవరు లీడర్ అని నువ్వు ఫైండ్ అవుట్ చేయక, జరిగే విషయాల్ని నువ్వు రీచెక్ వీక్లీ రివ్యూ చేయకపోగా, సో కన్సిస్టెన్సీగా ఈ వెస్టేజ్లో ఏం చేస్తే డబ్బులు వస్తాయో అది చేయకుండా నీకు నచ్చింది చేస్తే సార్ ఏది రాదు సార్. సో లీడర్స్ దిస్ ఇస్ ద టాపిక్. సో లీడర్స్ ఇది థ్యాంక్ యూ సార్ ఉంచగా, ఎందుకంటే ఇది చిన్న టాపిక్ సార్. సో లీడర్స్ ఈరోజు నేను ఫార్మాలో నేను ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా సార్ నేను ఫార్మాలో సో ఫ్రెండ్స్ ఫార్మాలో సార్ నాకు మార్కెటింగ్ తెలివి ఉన్నా కూడా స్టార్టింగ్లో దీంట్లో నాకు డబ్బులు రాలే, టీం రాలే.
నేను ఎప్పుడైతే సార్ నా అప్లైన్ చెప్పింది వింటూ జరిగే ప్రతి విషయంలో నేను నా టీంని ఇన్వాల్వ్ చేస్తూ లీడర్షిప్ తయారు చేసుకుంటే ఇవాళ నాకు సక్సెస్ సార్. నాకు వచ్చే ఈరోజు 4 లాక్ చెక్ అనేది చాలా చిన్న చెక్ సార్. ఎందుకంటే నా అప్లైన్ ఆర్టీసీ కండక్టర్ సార్ పాండు సార్. ఈరోజు సార్ చదువుకున్నాం సార్. జస్ట్ ఒక ఇంటర్మీడియట్ పర్సన్ 10th క్లాస్ ఫెయిల్ అయిన ఆయన ఈరోజు పర్ మంత్ 12 లాక్స్ సంపాదించి 2-3 కోట్ల ఇల్లు తీసుకొని ఈరోజు ల్యాండ్స్ తీసుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్ సార్ ఫుల్గా ఉంది. సో సారు ఏంటంటే సార్కు ఉంది హార్డ్ వర్క్. సో ఇలా అందరూ హార్డ్ వర్క్ చేస్తారు. కానీ హార్డ్ వర్క్‌తో పాటు కొంచెం స్మార్ట్ వర్క్ చేయండి. కొంచెం జర దిమాగ్ పని చెప్పండి సార్. సో లీడర్‌షిప్ సార్. ఇంకోటి ఈరోజు ఎంఎస్ సార్ గారు, పాండ్ సార్ గాని, మా సీన్ సార్ గాని, అన్న గాని, నేను గాని అంతకు మించి స్పెషల్ బీప్ మేడం సార్. సో ఈరోజు ఆయమ్మ కూడా మంత్లీ లక్షల ఇన్‌కమ్ తీసుకుంటున్నాను సార్. ఆయమ్మ క్రెడిట్ కాదు. సిస్టమ్ అట్లాంటిది. ఈ సిస్టమ్‌లో ఉంటే వస్తది. ఈ సిస్టమ్‌లో నేర్చుకుంటే డబ్బులొస్తాయి సార్. సో లీడర్స్ నేను ఒకటే సార్. డబ్బులు ఇందులో అందరికొస్తది సార్. అందరికి ఎంతో మందికి సార్ ఇందులో అందరం ఎన్నో గోల్స్‌తో ఇలా సార్ అందరం వెస్టేజ్ జాయిన్ అయినాం. సో ఆ గోల్స్ ఎందుకు ఫుల్‌ఫిల్ కావట్లే అంటే నువ్వింకా డిసైడ్ కాలే. నువ్వింకా డ్రీమ్ పెట్టుకోలే. నువ్వింకా హార్ట్‌ఫుల్‌గా దీని వర్క్ స్టార్ట్ చేయలే. ఇప్పటిదాకా సార్ ఇప్పటి వరకు గాని ఎవరి మైండ్‌లో అన్నా వెస్టేజ్ మీద సగం సగం ఉన్న ఆలోచన, డ్రీమ్స్ లేకున్నా డిసైడ్ కాకుండా సార్ ఈరోజు ఇప్పటి నుంచి డిసైడ్ అవ్వండి సార్. యెస్ ఈరోజు నా చెక్కు 20,000 ఉంది. డిసెంబర్ నా చెక్కు 60,000 పోవాలి. 60,000 పోవాలంటే ఎవరి మీద పని చేయాలి? ఎవడు లీడరు? ఎవడు లేబరు సార్? అది నువ్వు ఫైండ్ ఔట్ చేస్తే అది నువ్వు ఫైండ్ ఔట్ చేస్తే మాత్రం సక్సెస్ సార్. కానీ ఎప్పటిలాగానే నెల మొత్తం ఎక్కడ పోతున్నావు? సో నువ్వు పోయే వ్యక్తి లీడరా కాదా? అది నువ్వు అర్థం చేసుకోండి సార్. సో లీడర్‌షిప్ మీద వర్క్ చేయండి. లీడర్‌తో మాత్రం పని చేయండి సార్. కస్టమర్ మీద పనిచేసి నెల మొత్తం పనిచేసి 4 కాలర్ కాదు సార్. సో ఇది సార్ చిన్న డిఫరెన్స్. ఎవరితో పని చేస్తే వాడు నువ్వు ముందుకెళ్తావో వాళ్ళతో మాత్రం పని చేయండి. సో లీడర్స్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మా సురేష్ అన్న గాని, సో ఎంటైర్ కొండేపు టీమ్ సార్. సో ఇంకోటి సార్ సురేష్ సార్ నిన్న ఫోన్‌లో అన్న ఒక మాట చెప్పండి. అన్న ఒక ఎన్ఆర్ఐ అంటే జర్మనీ కొన్ని 2, 3 ఫారిన్ కంట్రీ‌లో పోయి అక్కడ జాబ్ చేసి జాబ్‌లో ఏం లేదని గ్రహించి అన్ని రోజు ఒక కొండేపుకొచ్చి ఒక వెస్టేజ్ లాంటి ఒక చిన్న అంటే ఇది స్టార్టింగ్‌లో ఇది అర్థం కానప్పుడు అన్న చిన్నగా అనిపించి కానీ ఇది అర్థం చేసుకొని సో బయట నిన్న నాకు మాట చెప్పాడు అన్న బయట పోతే లక్షలొస్తాయన్న. కానీ ఈరోజు మీరు నెలకు 4 లాక్స్ తీసుకుంటారు కదా! ఈడెంత హ్యాపీగా డబ్బొస్తుంది. సో బయట డబ్బులున్నాయి. కానీ ఈ అమ్మ అంటే ఫ్యామిలీని ఇడిచిపెట్టి ఎక్కడో దేశం పోయి బతికే బదులు ఇక్కడ ఈ అవకాశంలో జస్ట్ 1, 2 ఇయర్స్ స్టే చేస్తే లక్షల్లో ఇన్‌కమ్ సార్. సో లీడర్స్ ఇది చిన్న సార్ నేనొక నార్మల్ పర్సను. పెద్దగా నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఏవి లేవు. కానీ ఏదో సాధించాలని ఒక లక్ష్యంతోటి ఏదో జాబ్‌లో పోయి, ఆ జాబ్‌లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకొని టార్గెట్‌లు, ప్రెషర్‌లు, హై ప్రెషర్స్ నా జాబ్‌లో. తెలంగాణ మొత్తం అంటే దాదాపు ఒక 15 మందికి బాసు నేను. సో ఇట్లా సేల్స్‌ని మెయింటైన్ చేస్తూ ఎట్లాంటి డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వక చాలా స్ట్రగుల్స్ ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం వస్తే అర్థం చేసుకోలేదు. కానీ ఒక్కసారి అర్థమైనాక సార్ ఈరోజు దాదాపుగా 4 ఇయర్స్‌కెళ్ళి నాన్ స్టాప్ మీటింగ్స్ తోటి, నాన్ స్టాప్ జర్నీలు చేస్తూ నేను నా టీమ్ సార్ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు డిసెంబర్ గోల్ నాది ఏందంటే నా టీమ్‌లో రైట్ నౌ సార్ 11 కార్లు ఇప్పుడు నా టీమ్‌లో. డిసెంబర్‌కి 30 మందికి కార్ ఇప్పియాలి. 30 కొత్త కార్లొస్తున్నాయి. సో నా టీమ్ సార్ రైట్ నౌ 11 మంది 1,00,000 పైగా తీసుకుంటారు. ఒక 20 మంది 50-1,00,000 తీసుకుంటారు. ఇంకా ఇట్లా చాలా మందురు. వీళ్ళందరూ సార్ ఒక మినిమమ్ ఒక 30-40 మందికి 1,00,000 ఇప్పియాలి సార్. సో ఈళ్ళందరికీ లక్షల కార్లొస్తే వాట్ ఈస్ మై పొజిషన్? సో డిసెంబర్ సార్ 100% 8 లాక్స్ తీసుకొనొస్తా ఖచ్చితంగా. సో లీడర్స్ నేను మీటింగ్‌లలో తక్కువ మాట్లాడుతుంటా. ఎందుకంటే సార్ వెస్టేజ్‌లో సార్ కొన్ని రోజులు సార్ ఒక స్థాయికి పోయిందాక తక్కువ మాట్లాడాలి సార్. మీరు కూడా సార్ ఈరోజు చాలా మందికి ఉంటది మాట్లాడాలని. కానీ ఒక్కోసారి నాకు తెలుసు సార్ ఒక 5 లాక్స్ సంపాదించే వరకు సార్ నీ అప్‌లైన్‌ని బిలీవ్ చేయండి. నీ అప్‌లైన్‌తో పాటు చేయండి సార్. చెప్పింది చేయండి. సో ఈరోజు సార్ నాకు తెలిసి మీరు ఇందులో పెద్దోళ్ళుండొచ్చు, చిన్నోళ్ళుండొచ్చు. మీరు బయట ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా ఇక్కడ మీరు జీరో అనుకోండి సార్. ఇక్కడ జీరో అనుకుంటేనే మీరు వెస్టేజ్‌లో హీరో అయితారు. సో లీడర్స్ నేను నా అప్‌లైన్‌కి సరెండర్ అయ్యి అప్‌లైన్ మాటలు ఇంటూ ఇయాల నా చెక్ 4.70 సార్. ఇప్పటికి కూడా నా అప్‌లైన్ ఇంటూ ఎందుకంటే నా అప్‌లైన్ నాకంటే ముందున్నోడు, తెలిసినోడు, తెలివికల్లోడు ఎవ్రీథింగ్. సో మీరు కూడా సార్ మీ అప్‌లైన్ బిలీవ్ చేయండి. అప్‌లైన్ చెప్పింది చేయండి సార్. అప్‌లైన్ రెస్పెక్ట్ చేయండి. సో అమ్మ నాన్న తర్వాత నువ్వు ఈరోజు ఈ బిజినెస్‌లో లక్షలు సంపాదిస్తున్నావు అంటే నీకిచ్చిన అవకాశం అప్‌లైను, నీ టీమ్. ఎందుకంటే సార్ అప్‌లైన్ ఇచ్చిన అవకాశం. కానీ టీమ్‌తో నీకు డబ్బులొస్తున్నాయి. సో టీమ్ రెస్పెక్ట్ చేస్తూ మంచి లైఫ్ సార్. డిసెంబర్‌గా సార్ 2026లో ఇక్కడున్న ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ లక్షల్లో ఇన్‌కమ్ తీసుకోవాలి. లక్షలు సార్. డబ్బులు లేనప్పుడు, రానప్పుడు ఎవడు బిలీవ్ చేయలే. ఈడ వస్తున్నాయని తెలిసి సో ఈరోజు చూడండి సార్ ఇయాల నా చెక్కు నియర్లీ 4 లాక్స్ తీసుకుంటున్నా యావరేజ్‌గా.
సో ఈ డిసెంబర్ చెక్ ఉన్నది మినిమం 8 lakhs ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంటుంది 8 lakhs. ఇన్ కేసు రాకుంటే మాత్రం 1-2 months ఖచ్చితంగా తీసుకుంటాం. నాకు ఆ బిలీఫ్ ఉంది సిస్టమ్ మీద, నా టీమ్ మీద, నా అప్లైన్ మీద. నేను ఎవ్రీడే అట్లా పని చేసుకుంటున్నా. సో లేడీస్, ఈ అవకాశం నాకు ఈరోజు ఈ జూమ్లో ఇచ్చినందుకు మా సురేష్ అన్న కానీ, మా రవి కానీ, తులసి మేడం కానీ, సో నాకు దాదాపు 2 monthsకి వెళ్ళి ఒకటే అడుగుతుర్రు జూమ్ అని. సార్ నేను జూమ్ చాలా తక్కువ చేస్తాను, ఎందుకంటే నా జూమ్ చెప్పేంత పెద్దోను కదా సార్ నేను. ఎందుకంటే అట్లీస్ట్ నా వల్ల ఇందులో ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ రోజుకెళ్ళి డిసిషన్ చేంజ్ చేసుకొని వర్క్ మార్చుకొని డిసెంబర్కు మంచి చెక్ తీసుకుంటే, సార్ మీరు రోజు జూమ్లో అన్న ఒక మాట నాకు కనెక్ట్ అయింది సార్, దానివల్ల ముందుకెళ్ళినంటే, సో నేను కూడా అట్లా వచ్చినని. సో మీరు కూడా సార్ 100% సార్ మీ అప్లైన్ని ఏమన్నా సురేష్ సార్ని బిలీవ్ చేయండి సార్. సార్ చెప్పినట్టు వర్క్ చేయండి. సార్ బాటలు నడవండి సార్. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా సో ఐఎమ్ రెడీ విత్ యూ. సో లేడీస్, నేను ఖచ్చితంగా ఒంగోలు కలుస్తాను, లైవ్ కలుద్దాం. సో అల్టిమేట్ సార్ డిసెంబర్లో గెలవకుండా వెస్టేజ్లో గెలవకుండా ఇడిచేదిలే. డోంట్ నోట్ ద పాయింట్ సార్. జీవితం సార్ అన్నీ చేసినాం, అలసిపోయినాం, ఇబ్బంది పడ్డాం. కానీ ఈ అవకాశం వచ్చినాక సార్ మీరు మాత్రం పని చేయకుండా ఇంట్లో ఉండి కంఫర్ట్ జోన్ ఉంటే మాత్రం కష్టం సార్. కంఫర్ట్ జోన్కి వెళ్ళి బయటకు రండి సార్. సో డ్రీమ్ పెట్టుకోండి, వర్క్ స్టార్ట్ చేయండి. మీ అనుకున్న గోల్స్ని, మీ టీమ్ వర్క్ గోల్స్ని అచీవ్ అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి ఈరోజు జూమ్లోకి ఇచ్చిన ఎంటైర్ కొండేపి టీంకి థ్యాంక్ యూ సురేష్ అన్న. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సత్యమన్న, థ్యాంక్ యూ. చాలా స్వీట్ అండ్ షార్ట్. మీరు నిన్న అన్నారు ప్లాన్ చేయండి అంటే ప్రజెంటేషన్ చిన్నగా ఉంటది, బట్ చాలా వాల్యుబుల్ అన్నారు. ఆల్మోస్ట్ బిజినెస్ మొత్తం ఈ 5-6 slides లోనే ఉందన్న. ఖచ్చితంగా ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఇప్పటిదాకా మీ జర్నీ వినలేదు, పూర్తిగా మీరు ఎప్పుడు మాట్లాడలేదు, జస్ట్ స్వీట్ అండ్ షార్ట్. దీంట్లో మాట్లాడితే డబ్బులు వస్తాయి అనుకున్నాను నేను స్టార్టింగ్ లో, బట్ మీరు మాటలు తక్కువ, పని చాలా ఎక్కువ. ఇంకొకటి నేను షాక్ తినింది ఏంటంటే, రోజుకు 4-5 గంటలే నిద్రపోతున్నా అన్నాడు. నిజంగా 4-5 లక్షలు తీసుకునే వ్యక్తి ఈ టైంలో రిలాక్స్ అవ్వాలి. బట్ మీరు ఇంత హార్డ్ వర్క్, మాకు ఇప్పుడు 20-30 వేలు రానోళ్ళే ఒకరోజు పనిచేసి ఇంటికాడ సమస్యలన్నీ చెబుతున్నారన్న. మీరు మరి అంత హార్డ్ వర్క్, అంత కమిట్మెంట్. నాకు ఇప్పుడు ఇందులోన మనకంటే లేడీస్ ఎక్కువ సంపాదిస్తారు, మనకంటే ఆర్టిస్ట్ అంటే ఒకటే అన్న. నాకు ఒకటే క్వశ్చన్, మా పాండన్నకు నాతో కంపేర్ చేసి ఎల్లా పెద్ద మనిషి, అంటే హైట్ లో లేడు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేడు, చదువు లేడు, ఇట్లా లేడు. 12 లక్షలు తీసుకుంటే ఆయన రోజుకు 3 మీటింగ్లు చేస్తున్నాను. ఎంఎస్ఆర్ గారిదన మా ఇద్దరిది పక్క విలేజ్, సార్ ఊరు దాటితే మా ఊరు వస్తున్నట్టు. 20 lakhs తీసుకొని రోజు 3-4 సెమినార్లు పెడుతున్నానా, తిండి నిద్రలు మానేసి ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసి. మరి ఇందులో 30 ఏళ్లలో నేను వీకింది ఏం లేదు, అన్ని అప్పులే ఉన్నాయి. జస్ట్ 3 ఏళ్ళు ఇట్లా పని చేస్తేనే ఇక్కడ దాకా వచ్చినంటే, ఇంకొంచెం వర్క్ చేస్తే నా లైఫ్ ఎట్లుంటది అన్న? సింపుల్ అన్న. తాత పేదోడే, నాయన పేదోడే, నేను పేదోనే. ఈ రోజు నైట్ ఐ బికేమ్ కరోడ్పతి అన్న. ఈరోజు చెక్ తోటి నాకు 1 CR దాటుతుంది ఇన్కమ్. సో అనుకుంటున్నా 1 CR నాకు చాలా చిన్నగా ఊపడుతున్నా. సిద్ధార్థ్ సింగ్ కొడుకు బర్త్డేకు కేక్ కొనలేని పరిస్థితి సార్. ఒకప్పుడు 2008లో సార్ జర్నీ వెస్టేజ్ లో. ఈరోజు సారు 10 కార్లు పర్ మంత్, 1 కోటి ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ కూడా రోజు మీటింగ్ చేస్తున్నాడు ఆయన. సో 1 కోటి రూపాయలు తీసుకుంటూ కూడా మీటింగ్ చేస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ కోన్ కిస్క మనం ఎంత వాళ్ళ కింద. సో ఇందులో అన్న లోతు, వెస్టేజ్ లో నాకు లోతు తెలిసిన కన్నా నిద్రలు కాదు. ఒకప్పుడు జాబ్ లో నేను నా భార్య ఇద్దరం టీవీ సీరియల్స్, సినిమాలు, కామెడీ సీన్ చూసుకొని టైం పాస్. అది జాబు. అది ఎంత వచ్చినా గదే వస్తుంది తెలుసు నాకు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రోజు కొంచెం టైం వేస్ట్ చేసినా కూడా నా గోల్ వెనకెళ్ళిపోతున్నా. సో ఒకటే అన్న, ఇది రన్నింగ్ రేస్ అన్నట్టు. ఇందులో ఆల్వేస్ మనం ముందుండాలి. ఇప్పుడు నేను ఎంఎస్ఆర్ అసోసియేషన్ నా టాప్ 10 లో ఉంటున్నా. నా పొజిషన్, నా గోల్ అన్న టాప్ 5కి వెళ్ళిపోవాలి. ఈ 2026లో నా చెక్ టాప్ 5 ఉండాలి. ఒకటే అన్న, ఐజన్ సార్ టీంలో ఆల్వేస్ నేను ఇబ్రాహీంపట్నం టీంలో నా టీంలో ఎక్కువ మంది లక్ష్య తీసుకోవాలి, ఎక్కువ మంది కార్ తీసుకోవాలి. దట్స్ నా ప్యాషన్, నాకున్న ఇంటెన్షన్ అది. లీడర్ గా నా టీంలో ఎక్కువ మంది కార్ రావాలి, ఎక్కువ మంది లక్షలు తీసుకోవాలి. అట్లా అనుకుంటేనే టీంలు వస్తాయా చూద్దాం అంటే రావన్న. నేను చాలా చాలా అంటే ఏదన్నా పట్టుకున్నానుకో అన్న ఇష్టపడ్డాను సచ్చిన. ఎందుకంటే అంటే నేను నా టీం ఎప్పుడు ముందు ఉండాలి, మా టీం ఎప్పుడు ముందులో ఉంచాలి. దట్ ఈస్ మై స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నట్టు. సో అందుకే అన్న కనెక్ట్ అయిందా ఎక్కడన్నా ఈ రోజైనా. నేను ఒకప్పుడు బూట్ క్యాంప్ ఒక్కనే పోయినా, 5 మంది, 15 మంది, 100, 200. ఇవాళ బూట్ క్యాంప్ పెడితే నా టీము 2000 మంది వస్తారు నా టీం నుంచి. సో నెక్స్ట్ బూట్ క్యాంప్ పెడితే
నా గోల్ తెలుసా? 3000 నా టీమ్ ఉండాలి. నెక్స్ట్ బూట్ క్యాంప్‌కు 4000 ఇట్లా ప్రతి మీటింగ్ పెడితే 70% పీపుల్ నా టీమ్ ఉంటది. నువ్వు ఏ మీటింగ్ పెట్టు తెలంగాణలో. నా టీమ్ అందులో సగం ఉంటది నా టీమ్. అట్లా అని డిసైడ్ నేను ఫిక్స్ అయిపోతా. అన్న ఇంకొక చిన్న డౌట్, మీటింగ్ కి ఒక్కొక్కరు ఒక్క సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్న కనీసం టీం రావట్లేదు, అంటే పిలిచే దాంట్లో లోపం అంటారా ఎట్లా? మన వాళ్ళకి కొంచెం డౌట్ ఉంది, ఫస్ట్ మీటింగ్ అన్నా ఎలా తీసుకురావాలి? ఇప్పుడు నువ్వు మీటింగ్ అన్నా ఎగ్జాంపుల్ అన్నా నేను మీటింగ్‌లో వస్తున్నా సురేష్ అని. సురేష్ అన్నకి అసలు ఈ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ అది కనుక్కోవాలి పాయింట్. అంటే తనకు బిజినెస్ చేయడం ఫస్ట్ ఉందా లేదా ఇంట్రెస్ట్ అది ఫస్ట్ అది కనుక్కోవాలన్నా. అది లేకుండా సురేష్ నువ్వు మీటింగ్ రా అంటే నీకు ఇంట్రెస్ట్ లేదు బిజినెస్ గురించి. తనకేమన్నా గోల్స్ ఉన్నాయా? డ్రీమ్స్ ఉన్నాయా? ఏమన్నా సాధించాలనే కోరిక ఉందా? అసలు తన యొక్క ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంది? అది తెలుసుకోవడం చాలా మంది సార్ నా ఫ్రెండ్ రావట్లేదు సార్ అంటారా? నా ఫ్రెండ్ రావట్లేడు. మా ఫ్రెండ్ వస్తే నరుకుతాడు. మా ఫ్రెండ్ పొడుస్తాడు. ఫ్రెండ్ వస్తే నరుకుతాడు. కానీ ఫ్రెండ్‌కి బిజినెస్ అర్థమైందా కాలేదా ఫస్ట్? అసలు ఆయనకేమన్నా చేయాలని ఉందా లేదా? ఆయన యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఆయన ఏమన్నా కంఫర్ట్ జోన్‌లో ఉండా? ఏదైనా సాధించాలనే కోరిక ఉందా? అన్న చాలా మంది అన్న ఒక వ్యక్తి అంటే అన్న నీ ఫ్రెండ్ నీకు నో చెప్పడు. ఎందుకంటే బాగుండదు అని చెప్పేసని. అంతకంటే ముందన్న జస్ట్ నువ్వు స్కాన్ చేసుకో. వానికి బిజినెస్ సూటబులా కాదా? అసలు వాడు వేరే జాబ్ చేస్తుండు. అందులో వాని ఇన్‌కమ్ ఎంత? వానికి వెనక ఏమన్నా అప్పులున్నాయా ఏంది? అవన్నీ తెలుసుకోవాలన్న. చాలా మందన్న హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు స్టార్టింగ్ కూర్చొని కంపెనీ పేరు వెస్టేజ్ 2004 ప్రొడక్ట్‌లు అన్నీ చెప్తుంటారన్న. నేను నా ఎట్లనన్నా నేను హోమ్ మీటింగ్‌కెళ్తే ఇంట్లో కూర్చున్నానా, ఆ ఇల్లు మొత్తం చూస్తా. వీని ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఆయనతో మాట్లాడుతుంటా. అంటే మాట్లాడే టైంలో ఆయన మాటల్లో ఏదో ఒకటి చేయాలి సార్ అనే ఒక ఇంటెన్షన్ వస్తే నేనప్పుడు స్టార్ట్ చేస్తాను. లేదనుకో ప్రొడక్ట్‌లు బాగుంటాయి సార్. హై క్వాలిటీ ఉంటే వాడుకోండి. అంతే ఇగ. నేను చెప్పను ఇగ ఆనికి. సార్ నేను టైం వేస్ట్ లేదుగా. సార్ నేను జాబ్ చేస్తున్నా సార్. నాకు చాలా ఇబ్బందులున్నాయి సార్. ఏదో ఒకటి చేయాలని ఆయన అటుకెళ్ళి చిన్న పెయిన్ స్టార్ట్ అయిందనుకో, ఇటుకెళ్ళి స్టార్ట్ చేస్తా ఇంజెక్షన్ ఏషిన. సో అటుకెళ్ళి పెయిన్ లేదనుకో అన్న, నేనేం చెప్పను ఆయనకి. సైలెంట్ అంటే సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. నా ఇన్‌కమ్ 5,00,000 సార్. ప్రొడక్ట్‌లు వాడుకోండి బాగుంటాయి అంతే ఇగ. బిజినెస్ ప్లాను, డ్రీమ్స్, గోల్స్, చట్టాలు, గెజిట్లు ఏం తీయను ఆయన దగ్గర. ఎగ్జాంపుల్ అన్నా నీకు ఆకలి సురేష్ అన్నకు. సురేష్ అన్న బాగా ఇంట్రెస్ట్‌గా ఉండు. నీకు అన్నీ చెప్పాలి. ఈ బిజినెస్ ప్లాన్ అనేది మొదలు పెడితే సీఎన్‌సి పత్తి చెప్పాలి. నా అకౌంట్ సహా నేను చూపిస్తా నీకు. నీకు ఏది ఇంట్రెస్ట్ అయినప్పుడు అన్న ఇవన్నీ చూపించి నీకు 1 అవర్ టైం వేస్ట్ గాని ఇది. అన్న మనోళ్ళు మేజర్ మిస్టేక్ ఏందంటే హౌస్ వైఫ్‌కు అదే ప్లాను. ప్రైవేట్ ఎంప్లాయీకి అదే ప్లాను. నీలాంటి ఎన్ఆర్ఐకు అదే ప్లాను. నాలాంటి మార్కెటింగ్ వానికి ఇదే ప్లాను. గవర్నమెంట్ ఎంప్లాయీకి అదే ప్లాను. అందరికి ఒకే ప్లాన్ పనికిరాదు సార్. దీంట్లో అన్న ఏ ఎండకు ఆ గొడుగేయాలి దీంట్లో. పర్సన్‌కి బట్టి ప్లాన్ చేంజ్ చేయాలి. నేనన్నా కొంతమందికన్నా ఓన్లీ ఒక డెమో ఇచ్చి పెడతా. అంతే. ఆమె హౌస్ వైఫ్‌కు కనెక్ట్. సురేష్ అన్న లాంటి ఎన్ఆర్ఐకి నా మాట తీరు వేరే ఉంటది అక్కడ. నా బిహేవియర్ వేరే ఉంటది. అంటే ఇందులో ఇంత ఉందని నేను చూయించాలి ఫస్టు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సినిమాకి పోతున్నాం. సినిమా కంటే ముందు నీ రివ్యూ చూసుకోవాలి. నీ రివ్యూ ఖతర్నాక్ ఉంటే నువ్వు సినిమాకొస్తావు. ఆ రివ్యూ బాలేకుంటే నువ్వు వస్తావా యాంకలా? సో నీ దగ్గర నా ప్లాన్ చేంజ్ అయిపోతది. సురేష్ మన రవి ఉండు ఫార్మా కొలీగు. ఫార్మా కాడ ఇంకో రీల్ ఏస్తా. ఆడ ఇంకో పెద్ద రీల్ ఏస్తా. మేడం ఉంది హౌస్ వైఫ్ తులసి మేడం ఉంది. ఆడ ఇంకో రీల్ ఏస్తా. సో అన్న పొలిటికల్ దగ్గర ఇంకో రీల్ ఏస్తా. పర్సన్ తగ్గట్టు ప్లాన్ చేద్దాం ఆయన. సో అందరికి ఒకటే ప్లాన్ చెప్పేసి ఇప్పుడు హౌస్ వైఫ్‌కు 9 టైప్స్ చెప్తే ఆమె వస్తా ఇళ్ళకి? హౌస్ వైఫ్ కన్నా ప్రోడక్ట్ క్వాలిటీ చెప్పాలి. 9 టైప్స్ ఇన్‌కమ్ మేడం గెజిట్ ఉంది, చట్టాలున్నాయి. దీనికి గైడ్‌లైన్స్ అంటే ఆమెకు తెలుసా గైడ్‌లైన్స్ గురించి? ఇవాళ నా టీమ్‌లోన మా చెల్లె ఉంటది గాయత్రి అని. టైలర్. స్టార్టింగ్‌లో ఆమెకు చెప్పిన ఇవాళ 1,90,000 మా చెల్లి ఉంటది అరుంధతి మేడం. 3 లాక్స్ ఈ రోజు. వీళ్ళందరికి సినిమా సేమ్ చెప్పలే. బీటెక్ ప్రవీణ్, మన్సూర్ ఉండు. వీళ్ళకి రీల్ వేరేసిన ఆళ్ళ వేరేసిన. ఇట్లా పర్సన్‌కి ఆ టైమ్‌ని బట్టి ఆ మీటింగ్ స్పాట్‌ని బట్టి నా బిహేవియర్ చేంజ్ చేసుకున్నా. అంతే. ఇది సింపుల్ అన్న. దీంట్లో అన్న మీరెవ్వరు నేనన్నా ఇప్పుడు నేను హోమ్ మీటింగ్ చేస్తే పెన్ను, బుక్ తీయనన్నా. కామన్‌గా అక్కడున్న పర్సన్ బట్టి ఓవరాల్‌గా మాట్లాడతా. సో ఆయనేమన్నా ఇందులో డబ్బులు నేను ఒక హింట్ ఆయనకిచ్చేసి ఇడిచిపెడతా. వాడు మీటింగ్‌కొచ్చినాక ఇక ఆయన నలిపేసి ఫస్ట్ సీఎన్ చెప్పేసి ఇమ్మీడియేట్‌గా. డబ్బులు లేవనుకో అన్న జైల్లోకెళ్ళి రూ. 1000 ఇచ్చి వాళ్ళకి సీఎన్ చేపిస్తా. మొన్న మేడం అన్న ఒక మీటింగ్ పోయినా నాకు ఆ డబ్బులు సార్ అన్నది. ఎందుకున్నాయి మేడం అన్న 2000 అన్నది. నేను 1000 ఇచ్చి సీఎన్ చేపించానన్న. ఆ నుంచి కదలకముందే ఆ మేడం ఏమనుకుందేమో ఎమ్మటే మళ్ళా డబ్బులు ఇచ్చి పడేసింది. మొహమాటం. నేను ఏది చేస్తే ఆమె నెక్స్ట్ ఇంటికెళ్ళి అదే చేస్తదన్న. నేను సబ్బు ఎగ్జాంపుల్ ఏమన్నానా మేడం ఐడి ఏసుకోండి మేడం సబ్బు కొనుక్కో అన్నా. ఆమె ఐడి ఏసుకుంది మీటింగ్‌కొచ్చిందన్న. నెక్స్ట్ కొత్తోనికి ఆమె చెప్పేదేంది? అంతేగన్నా మేడం ఐడి ఏసుకోండి సబ్బు కొనుక్కోండి. మేడం సీఎన్సీ కొనుక్కోండి. సీఎన్సీలో ఉండండి మేడం. ఇందులో సీఎన్సీలో ఉంటే నేను ఇదాక వచ్చిన.
నువ్వు సేల్స్లో ఉంటే ఇందాక వస్తావు. లేదు సార్ నేను కొనుక్కుంటా అంటే నీ ఇష్టం సార్, మేడం నీకు ఐడియా వద్దు అన్న, నేను దీంట్లో కస్టమర్కి ఐడియాను అస్సలు ఐడియా నేను అన్న. ఇలా నెట్వర్క్ ఇప్పుడు నెట్వర్క్ 1,10,000 ఈ రోజు మార్నింగ్కి నా కింద రోజు జాయిన్ సంఖ్య 50 నుంచి 100 మంది నా కింద. నేను ఒవ్వని జాయిన్ ఐడియా మర్చిపోయినా. ఈ 50 మంది నాకు తెలిసి ఒక్క వ్యక్తి కూడా లీడర్ రాడన్న, అంత కస్టమర్లే. జనాలు ఏంటంటే జాయినింగ్ అన్న. నేను స్టార్టింగ్ లో జాయినింగ్ మీద ఇచ్చిపెట్టేసానా అనుకున్నా. ఈయన 1,00,000 మందిలో నా కింద హార్డ్లీ ఒక 30,000 మంది ఉండరా కరెక్ట్ దీంట్లో బిహేవ్ చేసేవాళ్ళు. ఇంకా హార్డ్లీ కొట్టాలంటే 2,000 మంది నా కింద లీడర్స్. వీళ్ళు డూ ఆర్ డై, లేచినా పడుకున్నా వేస్టేజ్ అంటే వాళ్ళు నా కింద ఒక 1000 మంది ఉన్నారు వీళ్ళు. ఈ 1000 మందిని నేను కాపాడుకుంటే ఈ 2026 లోపు ఈ 1000 మందిని 10,000 మంది చేయాలి. సో ఐ బికేమ్ విఎంసీఎం. నెక్స్ట్ మేబీ సమ్మర్ లోపున నా ప్లానింగ్ ఉందన్న. ఆగస్ట్ లోపు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఐ బికేమ్ విఎంసీఎం. సో అన్న నా ప్లానింగ్ వేరే ఉందన్న. దాని తగ్గట్టు వర్క్ చేయాలంటే ఈ 1000 మందిని ఫోకస్ చేయాలి నేను. నా నెట్వర్క్ 1,00,000 మంది అటు ఫోకస్ చేయను. అందులో ఉన్న లీడర్షిప్ ఫోకస్ చేస్తున్నా. థ్యాంక్ యూ సత్యవన్న. కంగ్రాచులేషన్స్. మీకు ఇంకా పెద్ద పెద్ద ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా ఎట్లా ఇంత స్పీడ్ గా ఎట్లా అయ్యాడంటే మీరు కంఫర్ట్ జోన్ కంప్లీట్ గా వదిలేశారు. ఆకలి ఇంకా 4-5 వస్తున్న ఆకలి. మీరు తిరిగే వ్యక్తులు కూడా అంత పవర్ఫుల్ వ్యక్తులు. అది బాగా నా జర్నీ అన్న ఆల్వేస్ నాకంటే ముందున్నోళ్ళు. శైలన్న పిచ్చోడు, పని పిచ్చి కదన్నా, డూ ఆర్ డై లైఫ్ పెట్టిన వెస్టేజ్. మా బలం శ్రీనా కన్నా కాలు బాగాలేదు అన్నకి. మన మీ కాడ మీటింగ్ వచ్చాడు, ఏమన్నా రెస్ట్ తీసుకోవచ్చు అన్న. సత్యం సార్ నా గోల్ విఎంసీఎం అన్నాడు. కాలు నొప్పి ఉంది అన్న, దిక్కున 9 నెలకు 7 లక్షలు అకౌంట్లో పడుతున్నాయి, రెస్ట్ లేదన్న, బస్సులు బండ్లు తిరుగుతురు. నేను అనుకున్న కొడక ఇది కాదు పని, ఇంకా పని చేయాలి దీంట్లో, ఇంకా నా జర్నీ. మా పాండాన్న కూర్చొని నిద్రపోడు, మా శ్రీయన్న నిద్ర పోనీయడు, మా అన్న నిద్రపోడు. నేను సార్ అన్న నా డ్రీమ్, నా పైన అందరూ లీడర్స్ అన్న. ఇంత ఖతర్నాక్ లీడర్ పెట్టుకుని నా కోసం నిద్ర చూసానా చెప్పగా. మన గుంటూరు నుంచి 1 o'clock వచ్చిన 1:30కి వచ్చి పడుకుంటే గంట పడుకున్నా, నా నిద్ర పట్టలే. లేచి తయారై వరంగల్ వెళ్ళిపోయినా. కారు ఉంది, కార్లో పోవచ్చు. కానీ నేను మార్నింగ్ బండి పోయినా వరంగల్కు 150 కిలోమీటర్ పోయినా. 2 మీటింగ్స్ అయినాయి, నో ప్రాబ్లం, నో డిసప్పాయింట్. మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన. సో నిన్న సాయంత్రం మళ్ళీ మేడంతో కొంచెం మాట్లాడినా, మీతో కొంచెం మాట్లాడినా. సాయంత్రం మళ్ళీ కొన్ని ప్రిపేర్ చేసుకున్నా. సో ఈ రోజు వర్క్ లోకల్ హైదరాబాద్ ఉందన్న. రేపు పొద్దునే నా వర్క్ నిజామాబాద్, బైన్సా, బోధన్ 3 days పోవాలి. ఎవ్రీడే కొత్త మందిని కలవాలి, కొత్త మీట్ ద మోర్ పీపుల్, సీ ద మోర్ పీపుల్. దీంట్లో ఒకటే నాకు అర్థమైందన్న, ఉన్నోని మీద అంటే నా ఉన్న వ్యక్తుల మీద ఫోకస్ పెట్టుకొని ఇంటి చుట్టూ గిర్రుని తిరిగితే మన లక్షలు పోవన్నా. ఈ రోజు 4 lakhs చెక్ వచ్చిందంటే ఈ చుట్టూ తిరిగితే ఇంత వచ్చిందని. మరి 10 lakhs పోవాలంటే ఏరియా పెంచాలా వద్దా రేడియన్స్? తెలంగాణ ఇప్పుడు నా టీం మొత్తం అన్న, తెలంగాణలో మొత్తం నా టీం మ్యాక్సిమం ఉందన్న. ఏపీలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2026లో ఏపీ తెలంగాణలో ఈవెన్ సురేష్ సార్ కాదు, రవి మీటింగ్ పెట్టినా దాంట్లో నా టీం ఉండాలి. దట్ ఇస్ మై గోల్. జరిగే ప్రతి మీటింగ్ లో నా అంటూ ఒక వ్యక్తి అలా కూర్చోవాలి. నువ్వు మీటింగ్ పెట్టినా, ఏ టీం ఎంఎస్ఆర్ టీంలో ఎవరి మీటింగ్ పెట్టినా, ఏ లీడర్ మీటింగ్ పెట్టినా అందులో నా టీం ఉండాలి. ఒకే ఏరియాకు రిస్ట్రిక్ట్ అయ్యి ఒకే ఒక దగ్గర ఉంటూ అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఆన్నే కూర్చుంటానా చెక్కు 1,00,000 రూపాయలు వస్తుందన్నా. మరి 4, 5, 10, 20 కావాలంటే మరి టీం ఎట్లుండాలి? విఎంసీఎం అంటేనా ఈరోజు మా పాండన్న ఇబ్రహీంపట్నంలో కూర్చొని విఎంసీఎం అన్నా ఇలా నిజంగా అన్న. దాదాపు విన్నింగ్ టీంలో చూసుకొని ఒకడు సౌత్ మొత్తం టీం ఉంటుంది దానికి. మా పాండన్న కేవలం ఇంటి నుంచి ఏపీ తెలంగాణ కాదు, ఖాళీ సరౌండింగ్ టీంతో విఎంసీఎం అయినా. సో మన దీంట్లో ఒకటే అన్న, నేను ఈ 5 ఏళ్ళు కష్టపడితే ఇదానికి వచ్చిన. ఇంకా 5 ఏళ్ళు హార్డ్ అన్నా. ఇంకా ఇది మా ఏజ్ 40 years, ఇయర్లీ 45 years లోపన నా వాని కొడుకులు అన్న కూర్చున్నా కూడా, అంటే రేపు నాడు నేను లేని రోజన్నా నా కొడుకులు నా ఫ్యామిలీ నన్ను చూసి బాధపడాలంటే నేను ఏదో సంథింగ్ చేయాలి ఫ్యామిలీకి, అంతేగానా? జమానా చేయలేక అప్పుడు మనం చేసినాం, ఏం నలుచుకోలే. కానీ నువ్వంటే ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేసుకోవాలి నీ ఫ్యామిలీలో. సో ఒకప్పుడు మా ఇంట్లో మా అన్నలు చిన్నోని అంటే ఎట్లా తెలుసుగా నీకు. ఈ రోజు నా టైం తీసుకొని మా అన్నలు రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు ఫ్రీ ఉన్నావా లేదా అనే స్థాయికైనా నన్ను తీసుకొచ్చిందంటే వెస్టేజ్. మా ఇంట్లో మా అన్నలు మా తమ్ముడు మంచిగా అయిండు, బాగా మా అన్న వాళ్ళ కొలీగ్స్ టీచర్స్ మా అన్న చెప్తాడంట, సార్ మీ తమ్ముడు బాగా మాట్లాడు సార్, మంచి ఇన్కమ్ వస్తుందంటే మా అన్నలు ఖుషి అవుతారు. స్టార్టింగ్ మా అన్న చెప్తే ఇవన్నీ ఫేకురా ఇట్లాంటి మస్తు అని మా అన్న చెప్పిండు. కానీ మా అన్న వాళ్ళ హెడ్ మాస్టర్ నాకు కింద ఉండు, మా అన్న వాళ్ళ కొలీగ్స్ ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లు కిందరు నా కింద. ఈ రోజు వాళ్ళందరూ లేస్తే నాకు చెప్తా ఉంటారు మా అన్నకు రోజు రీలు.
మీ వాడు అట్లా, మీ వాడు అవునవును. వీరుడు, సూర్యుడు, ఈడని. సో అన్న దే ఫీల్ హ్యాపీ. సో అవును. అంతేనా? వాళ్ళేంటంటే మా వాడు ఓకే. మంచి ఇండస్ట్రీకి పోయిండు. మంచి దాంట్లో పోయిండు. ఓకే గుడ్. సో ప్రీవియస్‌లో మా వాడు చదువుకుండు. జాబ్ కొడితే బాగుండు థాట్ నుంచి ఈరోజు వాళ్ళు ఓకే. తమ్ముడు మంచిగానే ఉండు. ఫ్యామిలీ బానే ఉంది. మా వోళ్ళు హ్యాపీ. చుట్టాల్లో ఫేమ్ వచ్చిందన్న. ఫ్రెండ్స్‌లో నేమ్ వచ్చింది. సో అప్పుడు ఫీల్ అయినా నా దోస్తులు 20 మంది ఎస్ఐలు. సత్యం నీదే బాగుందిరా. రోజు నువ్వు సూట్ బూట్ వేసుకొని పోయి మైక్ పెట్టి దంచుతా ఉంటారు వాళ్ళు. అంటే ఫ్రెండ్ కూడా దే రికగ్నైజ్ ద మై అదే బిజినెస్ బాగుందిరా సత్తి. ఆ రోజు చెప్పినా కానీ నేను వినలేదురా. ఎనీవే నువ్వు సక్సెస్‌గా దీంట్లో బాగుంది. సో ఈరోజు అన్న వెస్టేజ్ అన్న ఎక్కడ ఒంగోలు, ఎక్కడ హైదరాబాదు. మీరు కూడా నన్ను నా టైం తీసుకోండి అన్న. గంట సేపు నేను చెప్పేది ఇంటుర్రు అన్న. సంథింగ్ నేను ఏదో చేస్తే అవునవును. నా మాట ఇంటుర్రు అన్న. నేను ఏం చేయలే అనుకో అన్న. అవునవును. అవునవును. నీ ఫోన్ నాకు రాయరు తెలుసా? అవునవును. ఆ! సో తులసి మేడం సాధిస్తేనే ఓకే ఇగో. సార్ బూట్ క్యాంప్‌లో మీ స్పీచ్‌ని ఫిదా సార్ అంటది. సో నేనేం పీకినాను ఆ స్పీచ్‌లో. నాకున్న అంటే నాకిచ్చే టైంలో ఆ స్టేజ్ మీద సంథింగ్ ఏదో చేయాలి. అంటే కొంతమంది యాక్టివ్ చేయాలి. డల్‌గా మాట్లాడి అలా అవును. డిసప్పాయింట్ చేస్తే ఏమొస్తదన్న? అవునవునవును. నేను స్టేజ్ మీద ఉంటే ఒకటే చెప్తున్నా. నేను ఉన్నంత సేపు మొత్తం స్టేజ్ దద్దరిల్లిస్తా. అంతే ఆ జనాల్లో అలర్ట్ చేసి పడేసా చేయాలి. నా ఇంటెన్షన్ ఎనర్జీ, అది. ఎనర్జీ, ఎనర్జీ. ఎనర్జీ హ్మ్. ఇయ్యాలి. హ్మ్. 2000 యెస్. యెస్. మందినా యెస్. 2000 మంది నీ మాట వినాలంటే సంథింగ్ నువ్వు కొత్తగా చేయాలి. అవునవును. ఏం చేయకుండా నార్మల్‌గా వచ్చి మైక్ పట్టుకొని వెళ్ళిపోతే ఏం కిక్ ఉందల్లా? అవునవును. నాకు ఒకటే సురేష్ అన్న నీలాగా నేను కూడా మాట్లాడాలని కోరిక. నిన్న మేడం చెప్పింది. సురేష్ అన్న మంచి స్పీకర్ మేడం. చాలా క్లియర్‌గా మాట్లాడతాడు. పర్టిక్యులర్‌గా మాట్లాడతాడు. ఆ వాయిస్ నాకు రాదంటే మేడం అన్నది సార్ ఒక్కొక్కరికి ఒకటి వాయిసు. సో సురేష్ సార్‌కి వాయిస్ ఉంది. సాహిల్ సార్‌కి వాయిస్ ఉంది. మా పాండన్నకి వాయిస్ లేదు. పని ఉంది. మా శ్రీనన్నకి పనే ఉంది. ఎంఎస్ సార్‌కి పనే ఉంది. నేను అనుకున్నా సార్ నేను ఆ! నమ్ముకున్నానా ఆ! ఆ! వర్క్ బిలీవ్ చేసిన 100%. సో ఈ డిసెంబర్ మాటల అన్న కంటే చేతలు ముఖ్యం సార్. మాటల కంటే చేతలు ముఖ్యం. ఫస్ట్ చెప్పాలిగా అన్న. అవునవునవును. ఏ లేదు లేదు. అదేం లేదు. ఈ బిజినెస్‌లో నేను గూడా అనుకున్న అదే సత్యవన్న. కానీ దిగాక సీన్ అర్థమైపోయింది. మాటల కంటే చేతలు ఎక్కువుండాలిక్కడ. అన్న మాటలుండాలి. ఖచ్చితంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. బట్ ఆ మాటను మళ్ళీ ఫాలో అప్ మీరిప్పుడు ఎంత సిస్టమ్ ఉంది. సిస్టాన్ని వెంటబడి త్యాగాలు చేసి కంఫర్ట్ నుంచి అన్‌కంఫర్ట్‌కి చాలా చాలా చేస్తేనే ఇంత ఇంత టీమ్ బిల్డ్ అయ్యేది. అవునన్న. ఇట్స్ నాట్ మాటల ద్వారా వచ్చేది కొంతవరకే. థాంక్ యూ సత్యవన్న. చాలా 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 సింపుల్‌గా ఎంత సింపుల్‌గా అంటే నీ ఈ 4.5 లక్షలు తీసుకునే వ్యక్తి మాలో ఒక్కడిగా ఇంత క్యాజువల్‌గా మాట్లాడటం ఎంత ఎదిగితే అంత ఒదిగుండాలి. నిజంగా సైదుల్ సార్ టీమ్‌లో ఉండటం, ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉండటం మీ అదృష్టం. మీలాంటి వ్యక్తులు ఎంత సింపుల్‌గా వాళ్ళని చూస్తూనే మీరు సింప్లిసిటీ వచ్చేసింది. స్టార్టింగ్‌లో సైదుల్ సార్ చాలా మీటింగ్‌లో అనేవాడు. సత్యవన్న అప్పుడు స్టార్టింగ్‌లో మేము మామూలుగా ఎవరి మాట వినేవాళ్ళం గాదు. మొత్తం మమ్మల్ని మార్చుకునేవారేవాడు. లేదన్నా ఫార్మాలో ఆ! మీరు వచ్చిన స్టైల్ అది. ఫార్మా కంపెనీ తెలుసుగా నెట్లో తెలుసుగా. తెలంగాణ మొత్తం అవునవునవును. ఎట్లంటే అది అట్లా ఉండే స్థాయి. ఆ స్థాయే ఉంది. హ్మ్. ఎనకేం లేవు. ఉట్టియే అన్ని. బొక్కలే అన్ని. బనీను బొక్కలే. పైనంగా అదే. టీ షర్టు మంచి షర్టు, టై కాస్ట్లీ బ్రాండ్‌లేసుకునేది. అది ఇప్పేస్తే ఆ! ఉట్టిదే. బొక్కలే అన్ని. ఇప్పుడన్నా ఇంత డబ్బొచ్చిందన్నా కానీ ఎక్కడ గూడాను మనం పెద్ద అది లేకుండా సింపుల్. అందుకనన్నా అవును. మనకి అవకాశం వచ్చింది. దీంట్ల మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లోన మన స్థాయి చాలా చిన్నదిప్పుడు. వాస్తవం అన్న. కానీ దీంట్ల అవునవును. ఈ ₹1,00,00,000 సంపాదించే వ్యక్తులున్నారా? మనం ఎంత ఆయన కింద? జస్ట్ 2% మనం అవునవును. ఇన్‌కమ్ తీసుకుంటున్నాం. ఆ ₹1,00,00,000లో. సో, సిద్ధార్థ్ సింగ్, హ్మ్. చించన్ సింగే పని చేస్తుర్రు రోజు. సో, యెస్. ఇప్పుడు యెస్. మా యెస్. మా ఊరు పక్కనన ఎంఎస్ఆర్ మా పక్క ఊరు 20,00,000 వడ్డెమాన్ శ్రీనివాస్ నా ఊరెనకూరు 10,00,000 విన్నింగ్ టీమ్‌లోన మా హ్మ్. మా చుట్టుపక్కల మా ఊరు చుట్టూ 5 మంది ఉంటారన్న. ఇన్‌కమ్ 7,00,000, 8,00,000, 10,00,000 అందరూ చిన్నోళ్ళే. సో, ఇది హ్మ్. ఓవరాల్ మంచి లైఫ్ అన్న. నేను చూస్తుంటే మంచి లైఫ్ లీడ్ చేస్తుర్రు. సో, అక్కడి దాకా యెస్. యెస్. పోవాలంటే కొన్ని రోజులు ఉండాలి. తప్పేం లేదన్న. ఇప్పుడు ఒక 5,00,000 వచ్చేంత వరకు మనిషి తగ్గాలి. ఆఫ్టర్ యెస్. 5,00,000 యెస్. యెస్. నువ్వెట్లున్నా పర్లేదు. అంతేగా అన్న? జర హ్మ్. టీమ్ తగ్గాలి. అవునవును. అప్లైన్ కాడ తగ్గాలి. ఆ! జర చెప్పింది ఇనాలి ఫస్టు. నీకు నచ్చితే నువ్వు ఫాలోగా. నచ్చలేదు లీవ్ ఇట్. నువ్వు మంచిగా చేసుకో. ముందుకెళ్ళు. సో, హ్మ్. నెగెటివ్స్ పోయి, ఇగో‌లోకి పోయి అన్న టీమ్ ఖరాబ్ చేసుకొని మనం అందరం మనం ఫస్ట్ ఇందులో మనం కిందకెళ్తున్నామంటే ఇగో. ఇందులోన అందరన్న విస్టేజ్‌లో ఈరోజు నేను ఒకటే చెప్తున్నా. ఇగోలు పెట్టుకొని తలబడి, ఇగోలుండి, ఇగోలతోటి అందరు టీమ్ ఖరాబ్ చేసుకుంటారు. మనుషులు ఖరాబ్ అవుతారన్న. సో, నేను ఇందులో ఒకటే యెస్. నాకు పని లేదు. నాకు డబ్బు కావాలి. ఇగో నా డబ్బా నా వస్తువు డబ్బుకే ఇస్తా. యెస్. 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 అట్లనే అన్న అట్లా అన్ని మార్చుకున్నాను. అన్ని పారామీటర్‌లు. సాయిలన్న మీ ఇద్దరు చెప్పిర్రు ముదురు బాయని. ఇనం. కానీ ఇంట్లోకొచ్చినంక మనం ఫస్ట్ మారినామన్న ఇగ ఆటోమేటిక్‌గా అది అట్లా
అలవాటు అయిపోయింది వ్యవస్థ. థ్యాంక్ యూ సత్యవన్న, థ్యాంక్ యూ. అందరూ మారాలి. ఒక్కసారి మన ఒక ముగ్గురు నలుగురు తీసుకుందామా ఒకసారి ఫీడ్బ్యాక్? తీసుకో. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఎక్కువ మందికి అవకాశం లేదు. సో మన కీ లీడర్స్ ఒకసారి మాట్లాడితే బాగుంటది. ఆనంద్ సార్ ఉన్నారా? గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. అన్నకు పాటేవు. అరే 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 సత్యం సార్, గుడ్ మార్నింగ్ సార్. కోటి ఆనంద్ కాదు, అరే అరే సారీ, కోటి ఆనంద్ సార్ అయితే ఇక వేరే లెవెల్. సారీ. అంటే నాకు గుర్తుంది ఆనంద్ అంటే కోటి ఆనంద్, నాకు ఇవ్వలేదు ఆంధ్రాలో. వాళ్ళు అప్లైనారు సార్. కోటి ఆనంద్ సార్ వల్ల మాకు 2 రాష్ట్రాల్లో పేరు రావటం మొదలైంది. ఓకే సార్. సత్యం సార్ చాలా వండర్ఫుల్ వాయిస్ సార్. నిజంగా మీ వాయిస్ మేము బూట్ క్యాంప్ లో విన్న తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాము. రవి ఫ్రెండ్ సార్ నేను. ఓకే మేము కూడా అవును సార్. చాలా చాలా రోజుల నుంచి మేము మీ టైం కోసం వెయిట్ చేస్తామంటే ఇప్పుడు మాకు ఎప్పుడు అనుకున్నాను అది ఈ మధ్యలో ఎవ్వరు జూమ్ ఎట్లా అంటే నాకన్నా ఇప్పుడు సురేష్ అన్న లాంటి పెద్ద అన్న ఇళ్ళనే పెద్దోడు నాకు తెలిసి. కానీ అన్న నేను అసలు అంటే అడుగుతుంది, రవి అడిగిండు, మేడం అడిగా, నేనే ఎందుకు అన్న జూమ్ చేయలేదు మధ్యన. సో నిన్న ఒక 2 జూమ్ ఇచ్చిన, ఈ రోజు మీకే సెకండ్ జూమ్ వల్ల ఈ లాస్ట్ 6 months లో ఎవరికి ఇలే, టు బి ఫ్రాంక్. ఖచ్చితంగా సార్ అండర్స్టాండ్ చేసుకుంటాం. ఎందుకంటే మీరు పెద్ద లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యం తీసుకుని వర్క్ చేస్తున్నారు, మేమంతా కూడా గమనిస్తున్నాం. అయితే ఏదేమైనా మొత్తానికి మీ వాయిస్ ఇక్కడ అందరు లీడర్స్ వినిపించడం అంటే అది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. నేను చాలా పర్సనల్ గా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా అలానే మెడికల్ రిప్ గా చేసి అందులో లైఫ్ ఉండదని చెప్పేసి నా ఒపీనియన్. నేను క్లినిక్ రన్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ రన్ చేస్తా ఉన్నాను. సురేష్ సార్ ఒక మాటలు విని సిస్టమ్ గట్టిగా పట్టుకున్నా సార్. బట్ ఏదేమైనా మీ వాయిస్ ఇంకొంచెం నేను ఎక్కడ పని చేయాలి, ఎలా పని చేయాలి, ఏమేమి మార్చుకోవాలి మొత్తం కూడా చిన్న స్లైడ్స్ లో నిజంగా సురేష్ సార్ చాలా పెద్ద మ్యాటర్ ఉంది. నేను చేంజ్ అయ్యి మీలాంటి వ్యక్తుల ద్వారా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మీరు ఏదైతే గోల్ పెట్టారు ఈ డిసెంబర్కి 100% రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. శ్రీదేవి మేడం గారు ఉన్నారా? మా అప్లైనర్ సార్ మేడం గారు ఉన్నారా? శ్రీదేవి మేడం గారు గ్రేట్ అప్లైనర్ ఉన్నారా? మేడం గారు ఉన్నారా? శ్రీదేవి మేడం ఉన్నారు? లేదు సార్. ఉన్నారు. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ జాలయ్య గారు, గుడ్ మార్నింగ్ సార్. జాలయ్య సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. జాలయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. దీనిలో మీరు బాగా చెప్పింది సార్, నేను ఫాలో కూడా అవుతున్నాను. ఎవరైతే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నేను తోపుని తురుముని అనుకోకుండా జీరోగాని అనుకోగలిగితే నువ్వు హీరో అవుతావు అనేది బాగా హార్ట్ టచ్ అయింది సార్ నాకు. ఎవరైతే హార్ట్ఫుల్ గా దీన్ని స్వీకరిస్తారో, వెస్టేజ్ అనే దేవాలయాన్ని స్వీకరిస్తారో వాళ్ళు కోటీశ్వరులు కావటం చాలా సులభం అని చెప్పారు సార్. అది కూడా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ముందు మన వెస్టేజ్లో ఉన్నటువంటి దాదాపుగా మనం వాడుకునే అన్ని మన ఇంట్లోనే వాడుకుంటే హోమ్ మీటింగ్స్లో నువ్వు చక్కగా చెప్పగలవు అనేది కూడా ఇంకా బాగా టచ్ అయింది సార్ నాకు. నీవు నీ డౌన్లైనర్తో వాళ్ళ యొక్క ప్రతిరోజు మనం హోమ్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు క్రితంలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారనే ఆ స్టేటస్ను చూసుకుంటూ ఫాలో అయితే టీం ఈజీగా డెవలప్ అవుద్ది. నిద్రపోయే వాళ్ళని కూడా మనం లేపచ్చు సార్. ఆ తర్వాత మీరు చెప్పింది నీటి కుళాయి కింద చిల్లు బకెట్ పెడితే, అంటే మన దగ్గరే చిల్లులు ఉంటే నాలెడ్జ్ ఎలా వచ్చింది, మనం ఎవరికి పంచగలం. ఇది కూడా బాగా టచ్ అయ్యింది సార్. నిన్న హోమ్ మీటింగ్ సార్ నిన్న హోమ్ మీటింగ్స్ కి ఈ రోజు మనం చెప్పే హోమ్ మీటింగ్స్ కి ఏదో ఒక డిఫరెంట్ ఉండాలి. ఆ డిఫరెంట్ ఉన్నప్పుడే మనకు నాలెడ్జ్ పెరుగుద్ది, చక్కగా వింటారు. ఇది కూడా బాగా నాకు హార్ట్ టచ్ అయింది సార్. పవర్ఫుల్ నెట్వర్క్ ఉంటే తప్ప నీవు లీడరు కాలేవు అనేది కూడా ఇంకా బాగా నాకు టచ్ అయింది సార్.
ఐదుగురు తాగుబోతులతో కలిస్తే నువ్వు కూడా ఆరోడు అవుతావు. ఒక మంచి లీడర్తో కలిస్తే నీవు కూడా టాప్ లీడర్ అవుతావు అనేది ఇంకా బాగా నాకు హార్ట్ఫుల్ టచ్ అయింది సార్. ఎవరినైతే లీడర్గా నువ్వు ఐడెంటిఫై చేస్తావో నీవు ఖచ్చితంగా లీడర్ అవుతావు. లేబర్ ఎవరు అంటే లీడర్ క్వాలిటీస్ ఎవరి దగ్గర ఉన్నాయి, లేబర్ క్వాలిటీస్ ఎవరి దగ్గర అనేది మనం గమనించుకొని కానీ ముందుకు పోగలిగితే టాప్ 1. చివరగా సార్ సిఎన్సి ప్లాన్. నేను హోమ్ మీటింగ్ వేస్తే ఖచ్చితంగా ఆ స్పాట్ సిఎన్సి తీస్తా సార్. రాత్రి ఒక ఆమెకి హోమ్ మీటింగ్ వేస్తే 3 సిఎన్సీలు తీసింది సార్ ఒక్క ఆవిడే. సూపర్ సార్ ఎవ్రీ మంత్ రివ్యూ చేసుకుంటూ పోవాలి, అయితేనే సక్సెస్ అవుతావు. ప్రతిరోజు ఫాలో అప్ చేయటం, మనం చేసే హోమ్ మీటింగ్స్ వీడియో చేసి స్టేటస్లో పెట్టి అందరికీ ఫార్వర్డ్ చేయగలిగితే ఇది చాలా చక్కగా నాకు నచ్చింది సార్. దీన్ని ఖచ్చితంగా ఈ రోజు నుంచే మీరు చెప్పినవి అన్నీ పాటిస్తాను. చివరిగా ఏంటంటే సార్, లీడర్ ఎవరు లేబర్ ఎవరు అనేది గ్రహించి జీరో అనుకుంటే నువ్వు రియల్గా హీరో అవుతావు అనేది మా కొండపి ముద్దుబిడ్డ సురేష్ సారుతో నేను దాదాపు 20 హోమ్ మీటింగ్స్కి వెళ్ళి నేర్చుకోవడానికి వెళ్ళాను సార్. నేను ఎల్ఐసిలో టాప్ ఏజెంట్ని, అయినా నేను జీరోని అనేది నేను తెలుసుకొని సార్ చేయబెట్టుకొని చిన్న పిల్లవాడిగా నడిచిపోతున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్. జాలయ్య సార్, వండర్ఫుల్ సార్, గ్రేట్. మీ ప్రతి మాట లోపలికి అవునవును సార్, ఈచ్ అండ్ ఎవరి పాయింట్ సార్ మరి రాసుకుండా రాసుకోండి వెళ్ళిపోయింది. ఆయన వయసు ఏం తెలుసా? 74. అమ్మా, ఎల్ఐసిలో మన డిస్ట్రిక్ట్ లోనే పెద్ద ఏజెంట్. ఏముందామని ఇప్పటికి 4:30 క్లాసులు, పడుకునేలాగా 1 అవుద్ది, 12 అవుతుంది. మా అదృష్టం అట్లాంటి గొప్ప వ్యక్తి మన డౌన్ లైన్ రావడం అనమాట. ఇట్లాంటి వాళ్ళ అనుభవం సార్, ఇట్లాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా దీన్ని టేకప్ చేసినంటే 20 ఏళ్ళ పూర్వం దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంటే సార్ ఏంటంటే ఎక్స్పీరియన్స్, ఆయనకున్న అనుభవంలో ఇది అంటే సార్ బెస్ట్ అర్థమైంది. చాలా మందికి ఇంకా కూడా ఇది లైట్ అర్థమవుతుంది. థ్యాంక్ యూ జాలయ్య గారు, నిజంగా సార్ వండర్ఫుల్ సార్. మీరు ఇన్ని పాయింట్లు మీకు గుర్తుంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనమే చెప్పిన వాళ్ళు మనమే కొన్ని మర్చిపోతాం. ఆయన చూడు. అవునుగా సార్, అవునవునవును, అదే మా అదృష్టం. ఇంకొకటి, ఆల్రెడీ ఎల్ఐసీలు ఇంట్లో కూర్చున్న 2 లక్షల రెన్యువల్స్ వస్తాయి ఆయనకి. 3,000 మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు ఆయనకి. బట్ దీని గొప్పతనం తెలుసుకొని మళ్ళీ వచ్చి నాతోటి మొత్తం ఒక 30 హోమ్ మీటింగ్లు తన బండి వేసుకొని వచ్చి నన్ను ఎక్కించుకొని పోయి నేర్చుకున్నాడు. చాలా గ్రేట్, డెడికేటెడ్, కమిట్మెంట్ లీడర్ అన్నమాట. మీ సెషన్ తోటి ఇంకా ఫైర్ అయిపోతాడు. థ్యాంక్ యూ సత్యవన్న, థ్యాంక్ యూ జాలి సార్. రవి సార్, గుడ్ మార్నింగ్. ఉన్నారు రవి సార్? గుడ్ మార్నింగ్ రవి సార్, మాట్లాడండి సార్. అడ్మిట్ చేసుకుంటారు రవి సార్. గుడ్ మార్నింగ్ సత్యం సార్. గుడ్ మార్నింగ్ రవి, వెరీ గుడ్ మార్నింగ్. సార్ అనే కంటే కొంత బ్రదర్ అని పిలవచ్చు, ఎందుకంటే ఎప్పుడు కాల్ చేసినా కూడా మీరు రెస్పాండ్ అయ్యే విధానం కానీ అది చాలా ఇది సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు జూమ్ కుల్లం ప్రోగ్రామ్ లాగా ఉంది అసలు. ఇంకొక మాటలో ఫైనల్ గా చెప్పాలంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లాగా బిఫోర్ సత్యం సార్ జూము, ఆఫ్టర్ సత్యం సార్ జూమ్ అనే విధంగా ఉంది ఈరోజు. మాలో ఉన్న బద్ధకాన్ని నిద్రమొత్తును వదిలిచ్చారు ఈ జూమ్ ద్వారా. లాస్ట్ టైం యాదగిరి గుట్ట బూట్ క్యాంప్ ద్వారా బోయపాడు సినిమా చూపించారు, అక్కడ నుంచి ఆ యాక్టివేషన్ మాలో జరిగింది. మళ్ళీ ఈ జూమ్ ద్వారా ఆ మంట మళ్ళీ మండిచ్చారు మాకు. ఈ మంట అనేది లక్ష తీసుకున్న దాకా ఆగదు, మళ్ళీ తర్వాత మాకు అప్పుడప్పుడు జూమ్ ఇస్తా ఉంటే ఆ మంట అనేది మళ్ళీ 2-3 లక్షలకు పోవాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవి, 100%. చెప్పాలంటే సక్సెస్ అండ్ సత్యం సార్ అంటే సక్సెస్ అనే విజయయాత్ర కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి, మాలాంటి వాళ్ళకి చాలా మందికి అండగా ఉండాలి, హెల్ప్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సత్యవన్న. మీరు చెప్పిన కన్సిస్టెన్సీని మేము చాలా డిలే చేసాం. బట్ రవి సార్ ఎప్పుడైతే దాన్ని సీరియస్ గా తీసుకొని మీ ఓటు వాళ్ళ మాటలు ఒక ఉధృతం చేశాడు, టీమ్ పాయింట్స్ చాలా గ్రోత్ లాస్ట్ 2 months నుంచి. రవి సార్
సత్యవన 1 or 2 తీసుకుందాం, పర్లేదా? తీసుకో అన్న. అయ్యో తీసుకుందాం. అట్లేం లేదు, టైం ఇచ్చామా, తీసుకుందాం అన్న, నో ప్రాబ్లం. రవి సారు ఆ సిఎన్సి ఒక ఉధృతం చేసి మొత్తం మా కొండేపు టీం స్టేటస్ మార్చేసాడు. లాస్ట్ ఈ మంత్ అన్న 110 సిఎన్సీలు రవి సార్ టీమ్ లో. అన్న సెకండ్ 110 సిఎన్సీలు అన్న. నెక్స్ట్ మంత్ 220 అయితే మాత్రం అన్న, చెక్ ఈ మంత్ చెక్ ఉందో ట్రిపుల్ చెక్ ఉంటది. నేను దేవన్ నుంచి అన్న, నేను సిఎన్సీ లోపు 14th లోపల నా ఫాలో పెట్టుంటది అంటే దయ్యం లెక్క ఎంట పడదు జనాల మట్టి, దయ్యమే. ఎందుకంటే ఈ మంత్ నీటిలో 10 సిఎన్సీలు అయితే 30 కావాలి సిఎన్సీలు, నువ్వు ఏమైనా చేసుకో. అంటే ఒకటన్నా, ఇప్పుడు 30 సిఎన్సీలు చేపిస్తే లీటర్ ప్లస్ మైనసా? అంతేగా. సురేష్ అన్న చెక్ 2000 అన్న, ఈ మంత్ 30 సిఎన్సీలు చేసి చెక్ 10,000 పోతే నీ ఎలా ఉన్న ఫీలింగ్? అదే 30 సిఎన్సీలు నెక్స్ట్ మంత్ 70 నువ్వు 1000 తీసుకుంటే, అదే సిఎన్సీలు నెక్స్ట్ మంత్ 150 నువ్వు 2000 తీసుకుంటే, అదే సిఎన్సీలు 300 3000 తీసుకుంటే చెక్ పొజిషన్ ఏంది? అవునవునవును. దీంట్లో అన్న బలంతం ఉంటది, ఇబ్బంది ఉంటది. అనుకుంటాడు నా గురించి అనుకో, నీ గురించి అదే చెక్ వచ్చినాక వానికి రియాలిటీ వానికి చూపించాలి. నువ్వు 10 సిఎన్సీ చేస్తే ఇంత చెక్ వచ్చింది, 30 వేస్తే ఇంత వచ్చింది అంటే 100 వేస్తే ఎంత వస్తుంది? జస్ట్ క్వశ్చన్ మార్క్. ఓకే. 110 సిఎన్సీలు అన్న 220 చేస్తే రవి మాత్రం 30 చెక్ 70 అవుతుంది. ఇదే మంత్ లో ఒకే నెలలో 30,000 ఏ భూమి మీద ఎక్కువ ఎవరు ఇంక్రిమెంట్ సక్సెస్ అన్న. ఇప్పుడు చూడండి, సిఎన్సీ చేసేవాడు స్పీడ్కి వెళ్తుండు, 40p వాడు జస్ట్ ఐసీయూ, 40p ఐసీయూ మన దాంట్లో 160p ఐసీయూ. సిఎన్సీ డబుల్ సిఎన్సీ చేసేవాడు బిజినెస్ మ్యాన్, లీడర్ ఆడు. ఓకే. థ్యాంక్ యూ సత్యవన్న, మంచి వాల్యుబుల్ థింగ్స్. సో 1 or 2 లీడర్స్ ఏమనుకోవద్దు, చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, బట్ అందరికి అవకాశం లేదు. ఆల్రెడీ 7 అయిపోయింది. సో దయచేసి అర్థం చేసుకోండి. రామయోగి సార్, ఎస్, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్, మాట్లాడు. ప్రసాద్ సార్ ఉన్నారా? సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉన్నాను. ఓకే. పర్లేదు సార్. సత్యం సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే కంటిన్యూ చేయండి సార్. జర్నీలో ఉన్నాను. థ్యాంక్ యూ, డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ. సో ఓకే లీడర్స్, లాస్ట్ వన్ సుజాత మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మేబీ షీఈ్ నాట్ అవైలబుల్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒకసారి అందరూ మ్యూట్ లో ఉండాలి. థ్యాంక్ యూ సత్యవన్న. మీ ఇలాంటి సెషన్స్ మా టీం చాలా అవసరం ఉన్నాయి. మీరు కొంచెం టైం తీసుకొని స్పెషల్ గా మా టీం కి మీ వాల్యుబుల్స్ అడ్వైస్ అండ్ నాలెడ్జ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ గోల్స్ మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలి అని కొండేపి టీం అందరూ కూడా విష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సత్యవన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, ఒకసారి మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం. చాలా వాల్యుబుల్ నాలెడ్జ్ తీసుకున్నారు. చూడండి, సక్సెస్ ఊరికే దేంట్లో రాదు. ఇప్పుడు జాలీ సార్ చూడండి, యూ కెన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ లీడర్స్. సక్సెస్ ఊరికే రాదు, డెడికేషన్. చాలా విషయాలు తెలుసుకున్నాం ఈరోజు, వాటిని ఎంతవరకు పాటిస్తున్నాం. ఓకేనా? నేను స్పెషల్ గా తెలుసుకుంది రోజువారీ ప్రణాళిక, డైలీ ఏం చేస్తున్నాం అనేది ఒక ప్లాన్ రాసుకోవటం, రైట్, దాన్ని రివ్యూ చేసుకోవటం, ఎంతవరకు చేసాం ఈ రోజు నైట్ అయిపోయాక. లీడర్స్ ఎవరు, లేబర్స్ ఎవరు, అంటే కస్టమర్స్ ఎవరు, లీడర్స్ ఎవరు, ఎక్కువ సమయం ఎవరితో మాట్లాడుతున్నాం, లీడర్స్ తో మాట్లాడుతున్నావా, కస్టమర్స్ తో మాట్లాడుతున్నావా. సో చాలా కొత్త విషయాలు తెలిసినాయి. ఇంకొక హైలైట్ పాయింట్, హ్యాబిట్స్. ప్రతిరోజు మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో దాన్ని బట్టే సక్సెస్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సెషన్ మీద, ఈ టాపిక్ మీద నేను ఇంకొకసారి మాట్లాడతాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. లీడర్స్ చాలా మంది ఇబ్బంది పడటానికి కారణం ఏంటో తెలుసా సార్? మీ అలవాట్లు
ఈ బిజినెస్ మీద ఫోకస్ చేయనీయకుండా చేస్తున్నాయి. అది మీకే తెలవదు. మీకున్న అలవాట్లు మీ బిజినెస్ మీద ఫోకస్ చేయనివ్వకుండా చేస్తున్నాయి. అది మీకు తెలవట్లేదు. సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న విషయాలేంటో తెలుసుకోకపోతే, మీ అలవాట్లు చేంజ్ చేసుకోకపోతే ఎన్ని రోజులున్నా సక్సెస్ రాదు. సో దాని గురించి ఇంకొకసారి మాట్లాడదాం. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సో కమింగ్ బ్యాక్ టు ద మీటింగ్స్, ఎస్ రీసెంట్ మీటింగ్స్ ఏం లేవు కదా, బూట్ క్యాంప్ అయినా. సో నెక్స్ట్ మైసూర్ పోయే లీడర్స్ కొంచెం అడ్వాన్స్ గా ఉండాలి. చాలా దగ్గరకు వచ్చింది టైము. ప్రిపరేషన్ ప్లాన్డ్ గా ఉండండి. మీ వాళ్ళకి ఆల్రెడీ ఎంప్లాయీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ చాలా ఒక 3 days జర్నీ కాబట్టి ఒకసారి ముందుగా రైట్ ఆ పనులు వేరే వాళ్ళకి అలాట్ చేసేసి రైట్ ఆ టైంలో ఏమి పనులు లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ముందుగా లాక్ చేసుకోండి ఆ డేట్లు. ఎందుకంటే అక్కడికి వచ్చాక చాలా మంది నేను చూశాను తెలుసా, మీటింగ్ హాల్లోకి వచ్చారు, మైసూర్ వచ్చారు, ఫోన్ చెవిలో పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఏందిరా అంటే ఇంటికాడ బర్రె ఉంది, గొర్రె ఉంది, పిల్లలు ఏడుతున్నారు, ఈ పిచ్చి అని చెబుతున్నారు. ఖచ్చితంగా ఉంటాయి సార్. మీరు ఇవి లేవు, ఇబ్బంది కాదని నేను చెప్పట్లా. బట్ మీ మనసు దాని మీద లేకపోతే మీరు మైసూర్ వచ్చినా రైట్ సో మెదక్ పోయినా ఉపయోగం ఏముంది సార్? నీ మనసు దాని మీద ఫోకస్ చేయకపోతే పొద్దుగుకుని ఫోన్ ఎత్తుకొని తిరుగుతుంటే ఎక్కడ ఉపయోగం ఉంటుంది? దానికి కారణం ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గా ఆ పని వేరే దానికి పోస్ట్ పోన్ చేసి రాలేదు నువ్వు. మనసు అక్కడ లేనప్పుడు మనిషి మైసూరులో మనసు ఇంటి దగ్గర ఉంటే ఉపయోగం ఏముంది? నువ్వు 1000 సంవత్సరాలలో ఉపయోగం లేదు. దయచేసి గమనించండి. సో ముందుగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా రైట్. ఇప్పుడు రవి సార్ ఇంత ఉద్యమంలాగా చేయడానికి కారణం ఏంటంటే ఆ సిఎన్సి మేము కూడా విన్నాం చాలా సార్లు, కానీ రవి ఒక్కడే దాన్ని పట్టుకొని చాలా డూప్లికేట్ చేశాడు. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సిఎన్సి చూడండి, సత్యం సార్ ఎంత నీట్ గా చెప్పాడు. సిఎన్సి ఈ నెలలో 10 అయితే 14 లోపు రాక్షసుల్లాగా ఎంటబడుతుందంట వాళ్ళు. ప్రతి వ్యక్తి మినిమం 2-3 సిఎన్సీలు కొత్త వాళ్ళతో తీపిస్తారు. ఎంత మార్పులు! ఇవన్నీ కూడా మనం పాటించాలి. మన టీంలో సక్సెస్ రావాలి అంటే మనం పాటించాలి. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. సో మైసూర్కి చాలా దగ్గరలో వచ్చింది, 14th నైట్ కాబట్టి చాలా దగ్గర. ఈ రోజు చెక్స్ రాబోతున్నాయి రైట్. అలర్ట్ గా ఉండాలి. తర్వాత బూట్ క్యాంప్. ఇందాక సత్యం సార్ అంట ఒక మాట అన్నాడు చూడండి, అంతకుముందు డిసైడ్ కాలతను గమనించండి. సైదుల్ సార్ వచ్చి బతులాడినా కానీ డిసైడ్ కాలేదు, కానీ ఎప్పుడైతే బూట్ క్యాంప్కి వచ్చాడో ఎస్ నేను చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా లీడర్స్, ఇంకొక మాట అన్నాడు చూడండి, ఈ 2 స్టేట్లలో ఎక్కడ మీటింగ్ జరిగినా నా టీం ఉండాలి. ఇప్పుడు రేపు బూట్ క్యాంప్ జరిగితే నా టీం 2000 మంది అన్నాడు. 1000 మంది 2000 మంది అంటున్నాడు. అంటే ఆయన తెలివితేటలు ఆయన మేధస్సు చూపించట్లా ఇక్కడ రైట్. తీసుకొని వచ్చి ఇట్లాంటి బూట్ క్యాంపులో కూర్చోబెట్టుకుంటే మీ టీంని సింపుల్ గా మీ పని అయిపోద్ది. ఇప్పటి నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళినా దయచేసి మీరు ముందుగా ఏమనుకుంటారంటే, అరే ఏమికి ఎక్కడ కుదిరిద్ది, ఏం వచ్చిందో లేదో, ఒక ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి కదా, వాళ్ళ సమస్య చెప్పగానే మీరు అవునా అట్టయితే వద్దులు అక్క అంటారు. ఎవరికి లేవు సార్ సమస్యలు, ఎవరికి లేవు చెప్పండి. తీసుకురావాలి. లీడర్ అంటే ఏంటి, మోటివేషన్ అంటే ఏంటి, కనెక్టింగ్ అంటే ఏంటి, ఇదే కదా. నువ్వు వాళ్ళ మాటలు విని మాకు చెప్పాకండి రైట్. ఎట్లాంటి వాళ్ళు కూడా బూట్ క్యాంప్కి వస్తే డిసైడ్ అయిపోతారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక్కొక్కరు టార్గెట్ పెట్టుకోండి. నిన్న మా మేడం అన్నారు, ఆదర్శ మేడం, సార్ నా టీం 20 మంది, నేను చెప్పి 20 మంది మేడం అంటే ఓకే ఎస్ సార్ 20 మంది వేసుకొస్తాను సార్ అని. అది ముందు డిసైడ్ అవ్వాలి. 20 మేము ఏ అంకి చదువుతాము, నేను ప్రసన్న మేడం 50 చెప్పాం సార్, 50 అని తర్వాత ఓకే సార్ తీసుకొస్తానని. ఇట్లా ఎవరి టీం వాళ్ళు నా టీం ఇంత ఉండాలి బూట్ క్యాంప్ లో. ఎస్ ఎక్కడికి వెళ్ళినా ఫోకస్ బూట్ క్యాంప్ అనే మాట వెళ్ళిపోవాలి జనాల్లోకి. మాట్లాడేది అనవసరంగా మాట్లాడబాకండి. మీరు ఎవరికైనా మాట్లాడారు అంటే వెస్టేజ్కి ఉపయోగపడాలి. ఓకేనా? ఆ బూట్ క్యాంప్ ని అంత స్పీడ్ గా సక్సెస్ చేసుకోవాలి. ఎస్ చాలా సింపుల్. చాలా సార్ బూట్ క్యాంప్ పోస్టర్ లేదా ఆనంద్ సార్? సో వీకెండ్స్ వస్తుంది, శని ఆదివారాలు కాబట్టి. ఇంకొకటి లక్ ఏంటంటే దసరా హాలిడేస్. గ్రేట్ న్యూస్. ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కడున్నా మీరు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చుకునే అవకాశం. ముందు నుంచి డేట్ లాక్ చేసి ఎస్
ముందు నుంచి డేట్ లాక్ చేసి హాలిడేస్ కాబట్టి అందరూ కూడా అటెండ్ అవ్వాలి. మా ఎంఎస్ఆర్ గారు ఎంత ప్లాన్డ్ గా చాలా తెలివిగా హాలిడేస్ లో వీకెండ్స్ ప్లాన్ చేశాడు. సో గ్రేట్ ఆపర్చునిటీ. ఎవరికి వాళ్ళు ఇప్పటి నుంచి ఎక్కడ హోమ్ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ ఫ్లోర్ మీటింగ్కి వెళ్ళినా టాక్ అబౌట్ మాట్లాడండి, బూట్ క్యాంప్ గురించే మాట్లాడండి. రైట్. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ సచిన్ సార్ అండ్ ఆల్ ద లీడర్స్. థ్యాంక్ యూ. ఒకసారి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మీకు అవకాశం రాలేదని దయచేసి తప్పుగా అనుకోవద్దు లీడర్స్, ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైం. అతని చేత ఎక్కువ మాట్లాడించాలని చెప్పి నేను ఫీడ్బ్యాక్ సెషన్ తగ్గించాను. ఎస్, మాట్లాడకపోయినా పర్వాలేదు, మనం ఒక పాయింట్ తీసుకొని నెక్స్ట్ మన చెక్కు పెంచుకొని నీ టీంకి అది అందిస్తే అదే భాగ్యం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, క్లోజ్ రూమ్. ఎస్ సార్. శ్రీదేవి మేడం హోస్ట్ మీ దగ్గర ఉంది మేడం, ప్లీజ్ క్లోజ్ ద జూమ్ మేడం. శ్రీదేవి మేడం మన అప్లైనర్ కదా మేడం? టీఆర్పీ అని పెట్టారు, మరి హోస్ట్ వెళ్ళింది. మేడం గారు మనం పిలిచాము, తర్వాత ఎవరికి ఇచ్చారు? దినేష్ సార్ మనం చేయడానికి లేదా హోస్టింగ్? మనం చేయడానికి మేడం దగ్గర ఉంది మేడం. ఒకసారి చెక్ చేయండి మేడం. శ్రీదేవి టీఆర్పీ అని ఉంది, ఎవరు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. మన అప్లైనర్ అనుకుంటున్నాను సార్. దినేష్ సార్ ఇచ్చింది హోస్టింగ్. ఒక్క నిమిషం. మేడం గారేనా? ఒకసారి కాల్ చేయండి. దినేష్ సార్ ఉన్నారా?